హరే కృష్ణ. సో మన రెండో రోజు డైటీ వర్షిప్ ట్రైనింగ్ దాంట్లో భాగంగా కొన్ని రీక్యాప్చులేట్ చేద్దాం. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నది నిన్నటిది. మనము శ్రీల ప్రభుపాద్ మెథడ్ ఆఫ్ వర్షిప్, దీన్ని శ్రీల ప్రభుపాద్ పరంపరలో అంటే చైతన్య మహాప్రభు గోస్వాములు వాళ్ళ తరపు నుంచి విశేషంగా ఇది వచ్చిన విధానం అన్నమాట, అర్చనా విధి. ఈ మెథడ్ ఆఫ్ వర్షిప్ని శ్రీల ప్రభుపాద్ ఇంట్రడ్యూస్ చేశారు ఇస్కాన్లో. అండ్ ప్రభుపాద్ ఎక్స్పెక్టెడ్ అందరూ ఒక స్టాండర్డ్ ఆఫ్ వర్షిప్ని మెయింటైన్ చేయమని టెంపుల్స్లో. స్టాండర్డ్ ఆఫ్ వర్షిప్ అంటే క్వాలిటీ అండ్ ఆల్సో క్వాంటిటీ, కానీ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిట్లో ఏంటండి? క్వాలిటీ. ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందండి? ఎంతమంది భక్తులు తమ సేవా దృక్పథాన్ని అందులో పెట్టి భగవంతుని చైతన్యంని భగవంతుడి మీద ఉన్న చైతన్యాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ఆ క్వాలిటీ పెరుగుతుంది. ఆ క్వాలిటీ ఉన్నప్పుడు ఒక్కొక్క భక్తుడి హృదయంలో, పూజారి హృదయంలో దాని క్వాంటిటీ కూడా ఈజీగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. సెపరేట్గా ఆలోచించాల్సి. సో ఇక్కడ ఒక ప్రభుపాద్ కోట్ హియర్. Prabhupada ఇక్కడ చెప్పారు, ద పంచరాత్రిక సిస్టమ్ యాజ్ ద మోస్ట్ ఆథరైజ్డ్ కోర్స్ ఫర్ ట్రాన్సెండెంటల్ డివోషనల్ సర్వీస్. ద పంచరాత్రిక సిస్టమ్ ఇస్ బోత్ ప్రాక్టికల్ అండ్ సూటబుల్ ఫర్ ద ఏజ్ ఆఫ్ క్వారల్. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వేదాంత ఫర్ ద మోడర్న్ ఏజ్. శ్రీమద్ భాగవతం 1:538 పర్పట్. సో చైతన్య మహాప్రభు గోస్వాములు యాక్చువల్లీ డైటీ వర్షం రికమెండ్ చేశారు. మీరు చూస్తే మహాప్రభు ఇచ్చిన గోస్వామికి ఇచ్చిన 4 ఇన్స్ట్రక్షన్స్లో ఒకటి డైటీ వర్షిప్. స్థలాన్ని అంటే ఒకటి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఒకటి, కానీ టెంపుల్ తర్వాత అందులో డైటీ వర్షిప్. దాంతోపాటు మూడోది పుస్తకాలు రాయడం. నాలుగవది తమ ప్రవర్తన, వైష్ణవ బిహేవియర్ ఆచార్య ఆ విధంగా ప్రవర్తించాడు అనమాట. సో అందులో మనం ప్రవర్తన, తమ ప్రవర్తన ద్వారా చూపించమని, అంటే ఎలా ఉండాలి వైష్ణవస్ అని, ఇంటరాక్షన్స్, క్వాలిటీ ఆఫ్ ఇంటరాక్షన్స్. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ వర్షిప్ని ఇస్కాన్లో ప్రభుపాద్ ఎక్స్పెక్ట్ చేశారు. So devotees who actually engage in devotional service with faith and love are inspired by the Supreme Personality of Godhead. Vaishnavas are never considered with ritualistic smartha brahmanas. Srila Sanatana Goswami has therefore compiled Haribhakti Vilas to guide the Vaishnavas who never follow the smartha vidhi. మనద బ్రాహ్మణులు బయట ఉంటారు, మనం కూడా ఇక్కడ బ్రాహ్మణులు. ఓకే, ఎవరైతే బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారో వాళ్ళు బ్రాహ్మణ్స్ అంటాం, కానీ ఈ బ్రాహ్మణులోనూ ఆ బ్రాహ్మణులో తేడా ఉంది. We never compare ourselves with the smartha brahmanas. బయట ఉన్న స్మార్థ బ్రాహ్మణాస్ ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు. చాలా మంది మీరు బ్రాహ్మణ అయ్యారు ప్రభుజీ, చాలా మంది నన్ను కూడా అడుగుతారు అనమాట, మీకు చెప్తే ఒక బ్రాహ్మణుడు. ఓకే, అదే అంత విలువ ఉండదు దానికి. బీయింగ్ ఏ స్మార్థ బ్రాహ్మణ ఇస్ నాట్ సో గ్లోరియస్. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఇస్కాన్లో ఉన్నారో వాళ్ళ భక్తులందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై విత్ బీయింగ్ ఏ వైష్ణవ దాన్ బీయింగ్ ఏ బ్రాహ్మణ. అండ్ పూజారితో అది ఇంకా ఇంపార్టెంట్. చాలాసార్లు ఏమవుతుందంటే పూజారి తన బ్రాహ్మణికల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నప్పుడు మిగతా వాళ్ళ వైష్ణవులు అది ఫాలో అవ్వని పరిస్థితులు గమనించినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. ఏంటది? ఒక కిక్ వస్తుంది అనమాట. ఒక కిక్ అనమాట, నేను స్పెషల్ అని. ప్రైడ్, అదే ఒక కిక్. అది పైకి తీసుకెళ్తున్నమాట కొంచెం. సో అది చాలా మంచిది కాదు. ఎందుకంటే ఈవెన్ అవర్ ఆచార్య సనాతన గోస్వామి గోపాల్ భట్టు గోస్వామితో కలిసి వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? స్మార్థ విధానాన్ని ఖండించడం కోసమని హరిభక్తి విలాస్ ఒకటి, భక్తులందరికీ ఇవ్వడం ఒకటి, ఇంకోటి ఆ కాన్సెప్ట్ ఖండించడం కోసం హరిభక్తి విలాసులో సిస్టమ్స్ పెట్టారు. దాన్నే ప్రభుపాద్ ఈ మెథడ్ ఆఫ్ వర్షిప్, డైటీ వర్షిప్లో అవన్నీ ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞాల్లో చూస్తాం. ఇస్ వన్ బికాస్ దేర్ ఆర్ మెనీ పంచరాత్రికాస్. ఓకే, నారద పంచరాత్ర ఇస్ వన్, దేర్ ఆర్ మెనీ అదర్ పంచరాత్రస్. అవన్నీ ఎలా అంటే మిగతా ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తాయి కొన్ని.
కొన్ని సంస్కారాల మీద, కొన్ని అంటే గృహ ప్రవేశాల మీద, కొన్ని అలాగా డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్ పంచరాత్రస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్ మనం విగ్రహ సేవకి ఒక పంచరాత్ర, అది నారద పంచరాత్ర. నారద పంచరాత్రలు అవన్నీ వస్తాయన్నమాట. సో ఈ పంచరాత్ర ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో హరిభక్తి విలాస్లో సనాతన గోస్వామి పర్పస్ఫుల్లీ స్మార్త బ్రాహ్మణ్ నెగ్లెక్ట్ చేశారు. గోపాల్ గట్టు కోసం యజ్ఞం ఇచ్చినప్పుడు కూడా అందులో కూడా ఏంటది మన నవగ్రహ పూజని మార్చేశాడు ఆయన. నవగ్రహ కాదు, నవ యోగేంద్ర పూజ చేయమని. ఇప్పుడు నవగ్రహం అనేది స్మార్థ ప్రకారం ఉంటుంది, కానీ అక్కడ నవగ్రహం కాదు, శక్తి శక్తి అంటే ఎవరు దుర్గా శక్తి, శక్తిని పూజించాలి. అది కూడా తీసి ఏం పెట్టారు ఆయన, అష్టసఖి అష్టసఖి పూజ చేయమని చెప్తారు. దిక్పాలకాస్ దిక్పాలకాస్ అంటే యాక్చువల్లీ మనం ఒక దిశల ప్రకారం వెళ్ళాలి, పూజలు చేయాలి. కానీ ఏం చేశాడు ఆయన మహాభాగవతాల ద్వారా, బికాజ్ మన భక్తిలో దిశలు ఇచ్చేవారు ఎవరు, ఈ ద్వాదశ మహాజనులు, వాళ్ళని పూజించు వెళ్ళారు. సో ఈ విధంగా పర్పస్ఫుల్లీ వాళ్ళు ఏం చేశారు అన్ని. గణపతి విశ్వక్షేణుని విశ్వక్షేణుడు అంటే విష్ణు వైకుంఠంలో విష్ణుకున్న ఆర్మీ సేనాధిపతి ఆయన. ఆయన అన్ని ఆటంకాలని, ఆయన విష్ణు రూపంలోనే ఉంటాడు. ఈజ్ ఏ విష్ణు అంటే ఆయన విష్ణులో ఉంటాడు, బట్ ఈజ్ ఏ సర్వెంట్ ఆఫ్ విష్ణు. మీరు అల్వార్స్ ఉంటారు కదా, శ్రీ సంప్రదాయంలో అల్వార్లు ఉన్నారు, 12 అల్వార్లు. వాళ్ళకి ప్రముఖంగా ఉండేవాడు విశ్వక్షేణుడు, కానీ ఒక భక్తుడు. అంటే రూపం భగవంతులా ఉంటుంది, కానీ భక్త భావంలో ఉంటాడు అనమాట విశ్వక్షేణుడు. ఇది ఆర్మీ చీఫ్, కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. ఆయన అన్ని విఘ్నాలని, సో యాక్చువల్లీ ఆయన ఆది గణపతి కింద పూజించాలి. ఆయన డైరెక్షన్లోనే మన గణపతి వస్తాడనమాట ఈ భౌతిక ప్రపంచంలో. ఇప్పుడు లక్ష్మీ గణపతి అని కన్సెప్ట్ ఉంది ఇక్కడ మన, ఎవరికి అర్థం కాదు అది. సో అక్కడ గణపతి యాక్చువల్లీ ఈ ఎరాడికేట్స్ అంటే ఇక్కడ కన్సెప్ట్ అంటే వాళ్ళిద్దరూ భార్య భర్త కింద కాదు అక్కడ. అది లక్ష్మి మీన్స్ అప్యులెన్సెస్, గణపతి మీన్స్ ఆయన ఆబ్స్టికల్స్ రిమూవ్ చేస్తాడు. సో ఈ కాంబినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్ టు గో హెడ్ ఇన్ హిస్ లైఫ్. మహారాజాలు చెప్పారు, ప్రభువు చెప్పారు, కాన్సెప్ట్ ఏంటంటే గణపతి అనేది కూడా ఒక పోస్ట్ లైక్ ఇంద్ర. సో ఒక సూటబుల్ పర్సన్ గణపతికి లేనప్పుడు విష్ణు విశ్వక్షేణుడే వస్తాడు, విష్ణువే వచ్చి గణపతిగా ఉంటాడు కనుక అప్పుడు ఆ టైంలో లక్ష్మీదేవి వచ్చినప్పుడు అలా అని అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాడు. అది చెప్పారు, అదొక కాన్సెప్ట్. ఇప్పుడు ఈ బయట జనరలీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఒక లక్ష్మీ గణపతి అంటే మీకు ఒక అప్లయన్సెస్ ఉంటే అవ్వదు కదా, మీకు ఆటంకాలు కూడా ఉండకూడదు అని ఈ భావన. మీరు ఇప్పుడు దుర్గా పూజ టైంలో కూడా చూడండి, అక్కడ వాళ్ళు దుర్గాదేవి ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, గణపతి ఉంటాడు. వాళ్ళందరూ కొడుకు అన్న చెల్లెల్లాగా అక్కడ అక్క తమ్ముడు కింద వాళ్ళు పరిగణిస్తారు శాక్త వర్షిప్లో. సో యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ పంచోపాసన ఉన్నాయి కదా. పంచోపాసన తెలుసా మీకు? పంచోపాసన ఒకటి, మొదటిది సూర్యుడిని, ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ వర్షిప్ సూర్యుడు. తర్వాత సూర్యుడు తర్వాత వచ్చేది గణపత్యాస్ వాళ్ళని అంటారు. సూర్యుని వర్షిప్ వాళ్ళు శౌర్యాస్ అంటారు, గణపతి వర్షిప్ గణపత్యాస్ అంటారు. తర్వాత వచ్చేది గణపతి ఫస్ట్ సూర్యుడు, తర్వాత శక్తి దుర్గా శాక్తాస్, తర్వాత వచ్చేది గణపత్యాస్, తర్వాత వచ్చేది శైవాస్, దెన్ వచ్చేది విష్ణు. ఇది హై లెవెల్ ఆఫ్ వర్షిప్ అనమాట. ఈ పంచోపాసన సిస్టమ్ అనేది మన ఆగమ శాస్త్రాల ప్రకారం కూడా మనం చూస్తే పంచోపాసన చేస్తారు అందరూ. సూర్యుని పూజించండి, గణపతిని పూజించండి, శక్తిని పూజించండి, శివుని పూజించండి, అది విష్ణుకి వెళ్ళండి అని. అది అందుకే ఆది గణపతి పూజ చేస్తారు, ఆది పూజలో గణపతిని చేస్తారు. ఏ హోమం అయినా, అది సత్యనారాయణ పూజ అవన్నీ, లేకపోతే అనంత పద్మనాభ వ్రతం అవనండి, ముందు గణపతిని పూజ చేస్తారు. అంటే సూర్యుడు నమస్కరిస్తారు. సూర్యుడు కనిపించే భగవంతుడు. తర్వాత గణపతుడు అంటే ఆబ్స్టికల్స్ని తీసేవాడు. శక్తి అనేది శక్తిని, భౌతిక శక్తిని
సామర్థ్యాన్ని, నా వంశాన్ని పెంచే విధంగా చూస్తారు. శివుడు వైరాగ్యం, వైరాగ్యం తర్వాత విష్ణు భక్తి. ఆ లెవెల్స్ ఆఫ్ వర్షిప్ని పంచోపాసన వర్షిప్ అంటారు. ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వ్యూ ఉందన్నమాట. అక్కడ వాళ్ళు పూజించే విధానాలు వేరనమాట. శౌర్య అనే వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తారు, భౌతిక శరీరం గురించి ఆలోచిస్తారు. గణపతి వాళ్ళు అన్నారు, నా ఒక్క శౌర్యం కాదు, రిలేషన్షిప్లో ఆటంకాలు ఉండకూడదు, బిజినెస్లో ఆటంకాలను గణపతిని పూజిస్తారు. ఆ, అలా గణపతి తర్వాత వంశాన్ని అభివృద్ధి చెందుకోవడానికి శక్తిని పూజిస్తారు. ఇవన్నీ అయిపోయినాయి. వైరాగ్యం కాలంటే శివుడు ఈజ్ ఏ వైరాగ్ హిమ్సెల్ఫ్, ఈజ్ ఏ డిటాచ్డ్. పీపుల్ హూ వర్షిప్, యూ సీ దమ్, దే గ్రాడ్యువలీ కమ్ అవుట్ ఆఫ్ gross material things, like that. అక్కడ సినిమా శివభక్తులు అందరూ ఏమి లేకుండా ఉంటారు కదా. పంచ ఉపాసన అంటారు. ఇది వెరీ కామన్, లైక్ దిస్ బేసిక్ ఫౌండేషన్. అందులో కూడా గణపతి ఎన్ని ఫామ్స్ ఉన్నాయి? 35 ఫామ్స్ గణపతివి. సూర్యుడివి 12, శక్తివి 8. అవి కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ ఫోకస్ అనమాట. అంటే 35 ఆటంకాలకి ఈ విధంగా గణపతి, ఈ విధంగా అలా పూజ కూడా ఉంటాయి గణపతి అసలు. శివుడి దాంట్లో రుద్ర 11 రుద్రాల ప్రకారం ఉంటుంది. విష్ణు దాంట్లో 24. మనం ఫర్దర్ వెళ్తాం అనమాట. అందుకే బ్రాహ్మణ స్మార్థ బ్రాహ్మణులు కూడా ఈ అన్నిట్లోనూ బ్రాహ్మణులు ఉంటారు. కొంతమంది బ్రాహ్మణులు గణపత్యాస్, కొంతమంది బ్రాహ్మణులు శౌర్యాస్, కొంతమంది గణపత్యాలు శాక్తాస్ అలాగా. సో మనం వైష్ణవాస్ అంటే మనం సిర్ఫ్ విష్ణు అని కాదు, ఇక్కడ మనం వెళ్ళేది ఫర్దర్ కృష్ణుడు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద బ్రాహ్మణస్. మనం మన ఇంట్రడక్షన్ కూడా బయట ఎవరిని అడిగితే మీరు ఏంటంటే బ్రాహ్మణ్ అంటే మేము వైష్ణవ్ అని చెప్పుకోవాలి మనం యాక్చువల్లీ. కృష్ణ నేనే ఎస్పెషలీ పూజ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత మీరు ఐడెంటిఫికేషన్ పూజారి కింద ఉన్నప్పుడు వాళ్ళు బ్రాహ్మణ్ ముహూర్తాలు చెప్పండి అండి అని అడుగుతారు కదా. అవి చెప్పేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే వీఆర్ నాట్ పోజ్ అవర్ సెల్స్ as బ్రాహ్మణస్, వి పోజ్ అవర్ సెల్స్ as వైష్ణవస్, ప్యూర్ వైష్ణవ్. మనకు బ్రాహ్మణ దీక్ష కూడా ఇది మీకు తెలిసే. ఇప్పుడు ఇనిషియేషన్లో దర్ ఆర్ 5 పంచకర్మలు ఉంటాయి. నేను ఏం చెప్పాను? పంచపూజ గుర్తుందా మీకు? పంచాంగ పూజ. ఐ విల్ గో టు దట్. ఓకే, పంచాంగ పూజ చెప్పండి ఏంటవి? అభిగమన అంటే అభిగమన అంటే మనం సొంతంగా ప్రిపేర్ అవుతాం అన్నమాట. పర్సనల్ లెవెల్లో మనం ప్రిపేర్ అయ్యి, ఓకే నేను గురువు కోసం చేస్తున్నాను, ఓకే స్మరణలో స్నానం చేసి తెలగదార చేసుకుని రావడం, దీని అభిగమనం అంటే. నెక్స్ట్ ఇస్ ఉపాదన. ఉపాదన అంటే అన్ని, అంటే భగవంతుడికి పూజ కావాల్సిన సామాగ్రి అంతా సేకరించడం అనమాట. అందులో ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్ అనమాట. అందులో ఒక్కరి వల్ల అవదు, అది ఎంతో మంది సహకారం ఉంటేనే కానీ అది జనరల్లీ అలా అవదు. పూర్వంలో ఏంటంటే మీరు వినే ఉంటారు కదా, మన శ్రీ వైష్ణవ స్టోరీస్లో వస్తాయన్నమాట. ఒక భక్తుడు రంగనాథుడికి సేవ చేస్తున్నప్పుడు, రంగనాథుడు కాదు కాంచీపుర వరదరాజు చేసేటప్పుడు బిందులో నీళ్ళు తీసుకురావడం, ఇంకొకరు వచ్చి హెల్ప్ చేయడం, నాకు కలిపొద్దు నేనే తెచ్చుకుంటాను, ఈ సేవకు ఇంకేముంది నాకు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఉపదాన్ని నేనే ఆ భావనలో ఉంటారు. అనంతాచార్యులు వెళ్ళి శ్రీనివాసుడికి ఏం చేశాడు? ఉపాదన, ఆ గార్డెన్ని చేసుకున్నాడు, ఆ సేవ. అవి ఎత్తుకుని చేత, అది నా సేవ. అలాగే దే ఐడెంటిఫై. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆయన అనంతాచార్య బాలాజీకి సేవ చేయలేదు, అది ఇంకోళ్ళు ఎవరు పూజలు చేసుకున్నారు. కానీ ఆయన మాత్రం వెనకాతలు అక్కడ పూల తోటల్ని చూసుకున్నాడు పాపం అంతా. సో దట్స్ హౌ కృష్ణ రెసిప్రికేట్స్ విత్ ఎవ్రీ వన్. అంటే ఒకటి మనం డైరెక్ట్గా వెళ్ళి సేవ చేసే ఒకటి, కానీ దానికి సహకరించే వాళ్ళకి కూడా కృష్ణ రెసిప్రికేట్స్. నాకు గుర్తుంది, కలకట్టాలో ఒక మాతాజీ రాధారాణికి రాధాష్టమి ఒక స్పెషల్ డ్రెస్ ఇచ్చింది ఎన్నో ఏళ్ల ముందు. అది అంటే అది జయపద మహారాజు టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. సో ఆవిడ కాలం చేస్తున్నప్పుడు ఎవరో డివోటీ ఒక ఫోటో తీసుకెళ్ళి ఇచ్చారు. ఆవిడ బెడ్ మీద ఉంది, ఫోటో చూసిన ఫోటోలో రాధాకృష్ణ రాధా గోవింద్ ఉంది. ఆ రాధారాణి ఆవిడ ఇచ్చిన చీర, ఆవిడ ఇచ్చిన డ్రెస్, ఆ డ్రెస్లో ఫోటో అదనమాట.
సో రాధాని రెసిప్రికేటెడ్ ఆవిడతో. వెళ్తున్నప్పుడు కూడా నువ్వు పంపించిన డ్రెస్ నేను వేసుకుని నీకు డ్రెస్ వేసుకుని షీ ఫెల్ వెరీ హ్యాపీ. సో ఆవిడ ఎక్కడొచ్చి పూజారి సర్వ్ చేసేసి చేయలేదు కదా. సో దర్ మెనీ స్టోరీస్. ఉపాదన. నెక్స్ట్ మూడోది యోగా అంటే ఓకే నేను అన్ని సేకరించాను, కానీ ఇప్పుడు సేకరించిన వస్తువులన్నీ భౌతికంగా ఉన్నాయి, వాటిని కూడా ఆధ్యాత్మిక స్థానానికి చేర్చి భగవంతుడికి నివేదన చేసే స్థాయికి తీసుకురావాలి. నేను కూడా భౌతికంగా నన్ను స్నానాలు అవి చేశాను, కానీ నా భూత శుద్ధి అవ్వాలి. సొంత శుద్ధి, ఆ ద్రవ్య శుద్ధి ఇవన్నీ వస్తాయి. ద్రవ్య శుద్ధి ఇవన్నీ ఆ కేటగిరీలో వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం ఏం చేస్తాం యోగ ద్వారా. అప్పుడు దాని తర్వాత మనం కూడా ఒక స్థాయికి వచ్చాం, ద్రవ్యాలను కూడా ఆ స్థాయికి తీసుకొచ్చాం. అప్పుడు మనం నైవేద్యం భగవంతుడికి నివేదన చేస్తాం, దాన్ని ఇజ్జ అంటాం, వర్షిప్. తర్వాత ఐదోది స్వాధ్యాయ. ఇజ్జ తర్వాత ఆ చైతన్యాన్ని ఉంచుకోవడానికి గుణకీర్తన, భగవంతుడు గుణకీర్తన చెయ్యాలి. గుణకీర్తన ఒక కీర్తనేరే కృతం చేయడు, అది పూజారి కూడా చేస్తాడు. ఏ విధంగా కొంచెం కీర్తన చేస్తారు, లేకపోతే స్వాధ్యాయ కూర్చుని సాధన చేస్తారు. అందుకే వీఆర్ ట్రైన్ టు డూ. మనం పూజారి సర్వీస్కి వెళ్ళేప్పుడు లోపల స్వాధ్యాయ లోపల చేయకండి. అయిపోయిన తర్వాత ఇంకా మీరు భగవంతుడితో ఉన్నప్పుడు లెట్ నాట్ డిస్ట్రాక్ట్ మై మైండ్ విత్ అదర్ థింగ్స్. ఓకే ఐ విల్ హియర్ ఎ లెక్చర్ అండ్ గెట్ ఇన్ఫర్మేషన్, లెర్న్. వై? ఆ సమయంలో ఎందుకు? ఆ సమయంలో యువర్ విత్ జగన్నాథ్. ఉంటాయి ప్రొసీజర్స్ ఉంటాయి కదా, అందులోనే అబ్జర్వేషన్ అవుతుంది. సో కదా. అండ్ ఈవెన్ ఫీడ్బ్యాక్ చాంటింగ్ కూడా ఓకే నాకు టైం ఉందని లోపలికి వెళ్ళి నేను కొంచెం బయట చేసుకోవచ్చు. ఆల్ట్ గర్భాలయంలో ఉన్నప్పుడు మనం ఫోకస్ కెన్ బి ఆన్ జగన్నాథ్. బెటర్ వర్డ్ ఇట్ లోపల. ఇక్కడ బయటకు వచ్చేది ముందు మొబైల్ ముందు పర్సనల్ సర్వీస్, అది ఆయన ప్లేస్, నేను అక్కడికి వెళ్తున్నాను, ఆయన లోపల అది నేనే చేసుకుంటాను, వచ్చేసాను కామ్గా. అలా ఉండాలన్నమాట. కొంతమంది పోయి నేను లెక్చర్ వింటాను. యాక్చువల్లీ జన్నివాస్కి ఒకసారి నేను అలా చేస్తుంటే పట్టుకుని గో అవుట్, నేను ఇన్ఛార్జ్, నేను నన్ను గెటప్ ద ఆల్టర్ అన్నారు, వెళ్ళిపో అన్నాడు. మాట్లాడేదాను. And then I didn't understand. He said, this is not good. Prabhupada never recommended. You can recite some prayers like Brahma Samhita prayers, okay? Ishvara, snanam chesapudu Ishvara, Paramakrishna, this is very good, Prabhupada said. But not, you play. Okay, can I play any Guru's Kirtans and everything? While things, generally, we don't recommend. Because now, ఒకళ్ళు చేస్తున్నప్పుడు ఇంకోటి ధ్యానం చేయాలి కూర్చుని. ధ్యానమంతలు చేసినప్పుడు కీర్తన వింటున్నాడు, లేకపోతే వాడు ధ్యానం డిస్టర్బ్, వాడు అది అంటే సేవకి అంటే పూజారి అవ్వదు అది. అని మనం విల్ ట్రై టు అవాయిడ్ దాట్. ఫీడ్బ్యాక్ కానీ మొబైల్స్ కానీ, అండ్ ఒకటి మొబైల్స్ మనం ఎక్కడెక్కడ తీసుకెళ్తాం, ఎక్కడెక్కడ పెట్టుకుంటాం, వాటర్లోకి వెళ్దాం, లేకపోతే నీళ్ళ ముంచి తీసుకెళ్ళాలి దాన్ని. సో బెటర్ ఈ రెండు అవాయిడ్ చేసుకోవాలి లోపలికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు షటారి సేవ చేసే వాళ్ళకి ఏం చేయాలనేది ఒక ఇక్కడ జపం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ చూడాలి, అది ఎలాగని పాసిబిలిటీ. బయట నుంచి నేను పూజారి పరంగా చెప్పేస్తాను ఆయనకి మొబైల్స్ మీద తీసుకెళ్ళి. జనరల్గా ఇప్పుడు మనం మంత్రాలు వస్తాయి, మంత్రాలు చదువుతాం. ఇప్పుడు మంత్రాలు లేకపోతే మనం నెమ్మదిగా చెప్తాం. ఇప్పుడు మూలమంత్రం చెప్తాం మనం. ఇప్పుడు మంత్రాలు వస్తాయి ఇవాళ అని చెప్తాను. మూలమంత్ర, బీజ మంత్ర, ఉపచార మంత్ర, ఈ మూడు కలిపినప్పుడు ఆ మంత్రం అవుతుంది అనమాట. ఇప్పుడు పుష్పాలు ఆఫర్ చేస్తాం, దానికి ఉపచార మంత్రం ఏంటి? ఏతాని పుష్పాని, ఏతాని పుష్పాని, అది అది ఏంటది ఉపచార మంత్ర. ఇది ఎవరికి ఆఫర్ చేస్తున్నాను? ఆయనకి ఒక మూల మంత్రం ఉంటుంది. జగన్నాథుడిది జనరలీ ఓం. ఇప్పుడు మీకు అందరు గాయత్రి అవును వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఓం అని తీసుకుంటున్నాను, ఓకే? లేకపోతే బీజాలు ఉంటాయి, బీజాక్షరాలు ఉంటాయి, అవి తీసుకోవాలి.
ఓం కృష్ణాయ నమః. కీప్ ఇట్ సింపుల్. యాక్చువల్లీ ఇస్కాన్ స్టాండ్ ప్రకారం జగన్నాథ్ మనం కృష్ణ అంటాం, బలరాముని బలరామాయ అంటాం, అండ్ సుభద్రని సుభద్రాయ అంటాం. పూరిలో దే హ్యావ్ ద డిఫరెంట్ స్టాండర్డ్. పూరిలో వాళ్ళు అనంత వాసుదేవ అని బలరాముణ్ణి, అనంత వాసుదేవ కాదు ఏంటది, అనంత ఏదంటారు, గోపిజన వల్లభని కృష్ణుడిని జగన్నాథుడిని, సుభద్రనేమో భువనేశ్వరి దేవి అని అంటారు అక్కడ. అదే చెప్పారు మాకు కూడా ప్రభు. ఆ? అలానే చెప్పారు మూలమంత్రం. ఓకే. గోపీజన వల్లభ ఆయన. అనంత వాసుదేవ వాసుదేవ ఆయన. సో యాక్చువల్లీ ఇది పూరి స్టైల్. పూరి అంటే పూరి వాళ్ళ ఆగమ శాస్త్ర ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. మనకి ఇది అడిగాం ఎక్కడ మేము డైటీ దీంట్లో ఇచ్చినప్పుడు, జగన్నాథ్ ఈవెన్ జగన్నాథ్ అయినా అంటారు కృష్ణ. పీపుల్ షుడ్ సీ హిమ్ మంత్రమే మూల మంత్ర. అండ్ అది ఎందుకు సింప్లిఫై చేశారంటే ఫర్ పీపుల్ టు అబ్జార్బ్. ఓకే, ఇప్పుడు రాధారాణి ఉంది, శ్రీం రామ్ రాధికాయ స్వహ, సారీ ఓం రామ్ రాధికాయ స్వహ చెప్పలేదు, ఓం రాధాయ నమ, ఓం కృష్ణాయ నమ, ఓం రాధాయ నమ, రాధికాయ నమ, రాధికాయ నమ, ఓకే, రామ్ రాధికాయ స్వాహ. ఇప్పుడు నిత్యానుభవ జాహ్నవ వల్లభాయ నమ, జాహ్నవి వల్లభాయ నమ, పెద్ద నంబర్. తర్వాత ఏం చేశారంటే నిత్యానంద. నేను ఇక్కడ మనము విల్ కీప్ లైక్ జగన్నాథ బలదేవ. సో అది చెప్పాలి ఏంటిది మూల మంత్రం, ఉపచార మంత్రం, మూల మంత్రం రెండు కలిపి చెప్పేసరికి మీది తిప్పడం అయిపోతుంది అనమాట. ఉపచార మంత్రం తెలియనప్పుడు, మూలమంత్రం తెలియనప్పుడు అప్పుడు పాట పాడాలి. ఇదం ఏతాని పుష్పాని ఓం కృష్ణాయ నమః. బ్రాహ్మణుని వాళ్ళు బీజ మంత్రాలు తీసుకోవచ్చు, బీజ మంత్రం అండ్ మూల మంత్రం. బీజ ఇన్ జనరల్ ఇక్కడ టీచింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్లో కూడా బీజ మంత్రం ఒకటే, ఏంటది ఓం. అదే అలా ప్రాక్టీస్ అవుతుంది. మీకు గాయత్రి అయిన తర్వాత అప్పుడు మీరు ఆ బీజ మంత్రాలతో రిప్లేస్ చేసుకొస్తారు. అలా పెడతాం. ఓకే, సో కృష్ణుడు అత్య విగ్రహం. ఇక్కడ శ్రద్ధ వైష్ణవేతు ప్రీతు శ్రీమూర్తే అగ్రసేవనే. భగవంతుడికి విగ్రహ సేవ చేసేప్పుడు ఆ శ్రద్ధ ఉండాలి. ఆయన సాక్షాత్తు భగవంతుడు అని. ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడా, భగవంతుడే విగ్రహమా? విగ్రహమే భగవంతుడు. అది అండర్స్టాండింగ్. సో మనకి విగ్రహాలు శిల్పి శాస్త్ర ప్రకారం 8 రూపాల్లో చేస్తాం. తెలుసా అది? ఏం చెప్పండి అవి 8 రూపాయలు శాస్త్రం ప్రకారం. జగన్నాథ్ శాస్త్రం ప్రకారమే కదా, జగన్నాథ్ రూపం అది శాస్త్రం ప్రకారమైంది. ఓకే, అలా కృష్ణుడిది కూడా శాస్త్రం ప్రకారమే. అండ్ ప్రాణ ప్రతిష్ఠ అవన్నీ చేస్తారు, ఇవన్నీ అవుతాయి. అంటే ఆ విధంగా ఈ విగ్రహానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. కానీ విగ్రహాలు ఎలాంటి 8 రూపాల్లో చేయొచ్చు. ఏంటవి? ఫస్ట్ శీల అంటే స్టోన్, రాయితో. వజ్రనాభుడు అప్పుడు చేసినప్పుడు అన్ని శీలతో చేశాడు కృష్ణుడు అన్ని అరౌండ్ 5,000 విగ్రహాలు చేశాడు. అందులో ఇప్పుడు ఓన్లీ కేమ్ అవుట్. లుప్తం అయిన తర్వాత మళ్ళీ ఒక భక్తుల ద్వారా కొన్ని వచ్చినాయి. రూపు కోసం ద్వారా రాధా గోవింద్, సనాతన కోసం మదన్ మోహన్, సరే అద్వైత మదన్ గోపాలు, అలాగా. సో రెండవది శీల. తర్వాత ధాతు అంటే మన ఇది మెటల్ అంటే పంచధాతు ఉండొచ్చు, అష్టధాతు ఉంటారు, ఏదర్ ఆఫ్ దిస్ కాంబినేషన్. ఇందులో మెటల్తో. మూడవది దారు బ్రహ్మ అంటారు దీన్ని. వుడ్ అను, దారు కూడా అను, దారు బ్రహ్మ. ఇది దారు బ్రహ్మతో జగన్నాథుడిది. తర్వాత మణి, జ్యువెల్స్తో, ఒక బంగారం, వెండి వాటితో చేసే విగ్రహాలు కూడా పెంచారు. తర్వాత లేఖ్య అంటే పెయింటెడ్. ఈ కొన్ని సెంటర్స్లో వాళ్ళు లామినేషన్ పూజ చేస్తారు, అది ఒక లేఖ్య కింద అనుకోవచ్చు. ఓకే, తర్వాత లేప్య అంటే ఫైబర్వి.
కొన్ని ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి అమెరికాలో, అవి ఫైబర్ మధ్యతత్వం ఉంటారు, పూజిస్తారు వాటికి. మన దగ్గర ఉంది. మన దగ్గర మన రాధాకృష్ణ ఉన్నారు, యశోద దామోదర్ కూడా తెచ్చుకోవాలి యాక్చువల్లీ, యశోద దామోదర్. ఇవన్నీ లేపి అనమాట, లేపి. తర్వాత ఫైబర్ ఈజ్ ఈక్వల్ టు ప్లాస్టిక్ ఆర్ డిఫరెంట్? ఫైబర్ ఇస్ ప్లాస్టిక్ అసలు లేదన్నమాట. లేపియా ఇస్ పేస్ట్. లేపియా మీన్స్ పేస్ట్, ఇస్ కాంబినేషన్ ఆఫ్ సమ్ పేస్ట్ అండ్ మేడ్, అలాగనమాట. ఇప్పుడు మట్టి ఇంకా ఇప్పుడు మన సీతమ్మని ఎవరు, రాముడు బంగారంతో చేస్తాడు, మెటల్లో వస్తుంది, జ్యువెల్స్లో వస్తుంది, సారీ జ్యువెల్. తర్వాత ఇంకోటి మడ్తో చేసేది. ఓకే, ఆ మడ్తో అకార్డింగ్ టు జీవ గోస్వామి మడ్తో చేసిన విగ్రహాలు ఒక భౌతిక వాంఛన కోసం చేసే విగ్రహాలు అనమాట అవి. ఆ విగ్రహాలకు కొంతకాలమే ఉంటుంది సేవ, తర్వాత వాటిని నిమజ్జనం చెయ్యాలి, అది శిల్ప శాస్త్ర ప్రకారం. అది గణపతి చేయడం, గణపతి కానివ్వండి, దుర్గమ్మ కానివ్వండి, విశ్వకర్మ కానివ్వండి, ఒక మెటీరియల్ అంటే బెనిఫిట్స్ కోసం పూజించే విగ్రహాలకి మట్టితో చేస్తారు. అలాగా దైనియా 7 మోస్ట్ ఇంపార్టెంట్, మనసు మైండ్లో భగవంతుని స్మరిస్తూ చేసేది, అది మనం రోజు చేస్తాం. ఎస్పెషలీ అర్చన చేసేవాళ్ళు మానస పూజ ద్వారా చేస్తారు, ధ్యానంతో భగవంతుని స్మరించి ఆ రూపానికి వస్త్రం ధరించడం, భగవంతుడికి. ఈ స్టోరీ వస్తుంది కదా, ఒకటి విన్నారా? అది సౌత్ ఇండియన్, ఒక బ్రాహ్మణుడు, ఎవరో చెప్పారు, నువ్వు కూడా చేయొచ్చని గురువు గారు. సో చెప్పగానే ఆయన ఆనందపడ్డాడు, అరే నేను ఎంత చేసాను, పెద్ద అరేంజ్మెంట్ చేస్తున్నాడు మనసులో, ఇలా ఉండాలి, ఇలా ఉన్నాడు, స్వీట్ కోసం పాలు తెచ్చుకున్నాడు, ఇది చేసుకున్నాడు, ఎలా ఉంది, ఇప్పుడు ఆఫర్ చేద్దాం అనుకున్నాడు. ఆఫర్ చేద్దాం అంటే వేడి ఎంత చూసుకోవాలని చేపెట్టగానే బయట తన ధ్యానించి బయటపడ్డాడు, వేలు యాక్చువల్లీ కాలిపోయింది. ఇది చూసి పైన వైకుంఠంలో విష్ణు నవ్వుతూ చూసా, వాడు ధ్యానులు ఎంత ఫోకస్డ్గా నన్ను పూజిస్తున్నాడు అని అప్పుడే వైకుంఠ విమానం పంపిస్తాడు అనమాట. స్టోరీ కమ్స్. సో ఆ విధంగా భగవంతుడు ఇన్ని రూపాలు రావడం కారణం ఏంటండి, నాస్తికులకి చూపించడం కోసం కాదు నేనున్నానని, ఆస్తికులకి ఒక అవకాశం ఇవ్వడం, సేవ అవకాశం ఇవ్వడం కోసం విగ్రహ రూపంలో వస్తాడు భగవంతుడు. దారు తర్వాత మనీ, జ్యువెల్స్, మనీలతో అంటే బంగారం కానీ నవరత్నాలతో, వైడూర్యాలతో, లేఖ్య లేప్య, లేఖ్య అంటే పెయింటింగ్, లేప్య అంటే ఫైబర్. ఓకే, ఇది ఒక కోటు మనం విన్నాం కదా, ఇది పంచరాత్రి బాగా నేను చాలా డిస్కస్ చేసాం, ఒక కంక్లూడింగ్ కోటు, దాని తర్వాత ముందుకు వెళ్దాం. డైటీ వర్షిప్ షుడ్ బి కంటిన్యూడ్ అలాంగ్ విత్ హియరింగ్ అండ్ చాంటింగ్. విగ్రహ సేవ మనము శ్రవణం కీర్తనతో పాటు చేస్తూ ఉండాలి. ఇన్ ఆల్ ద మంత్రాస్ దేర్ ఆర్ స్పెసిఫిక్ పొటెన్సీస్ ఆఫ్ విచ్ ద గృహస్థ డివోటీస్ మస్ట్ టేక్ అడ్వాంటేజ్. బట్ ఇఫ్ వన్ చాంట్ ద హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ హీ రిసీవ్స్ రిజల్ట్ ఆఫ్ చాంటింగ్ నమః. మీరు మంత్రాలు చదివేటప్పుడు వస్తాయి, ఏంటది, ఉపచార మంత్ర, బీజ మంత్ర, మూల మంత్ర అండ్ నమః, ఇట్ కంక్లూడ్స్, అలా వస్తారు. ఓకే, నమః, నేను అదే అన్నాను, స్వాహ కదా, నమః, నమతో కంక్లూడ్ అవుతాయి. ఈ నమః అంటే నేను ప్రణామాలు చేస్తున్నాను, ప్రభుపాద అదే చెప్తున్నారు. అక్కడ నమ అనగానే అక్కడ మీకు భగవంతుడికి మీరు అంటే ఆ విధంగా మీరు భగవంతుడి నామాలు మీరు జపిస్తున్నారనమాట. మంత్రాలు చదివేటప్పుడు కూడా భగవంతుడి నామాన్ని మీరు జపిస్తున్నారు. బై చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ వన్ కెన్ రీచ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ గాడ్ హెడ్. కానీ ప్రభుపాద అంటున్నారు, కానీ హరినామ మహామంత్ర జపించడం వల్ల మీరు యాక్చువల్ ఆధ్యాత్మిక స్థాయికి వెళ్తారు. దెన్ సమ్ మే ఆస్క్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ బీయింగ్ ఇనిషియేటెడ్? ఇప్పుడు నేను హరినామం చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఇంత విగ్రహం చేసి దీక్ష తీసుకుని వెళ్ళి పూజ చేస్తే అక్కడ మంత్రం చదవడం, అదేదో మంత్రం బయట నేను కర్తాలు తీసుకుని మాల తీసుకుని హరికృష్ణ అయిపోద్ది కదా. దెన్ ఆన్సర్ ఈస్ దట్ ఈవెన్ దో ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ is sufficient to enable one to progress spiritual life,
Stand of love Godhead. One is nonetheless susceptible to contamination because of possessing a material body. మనం ఇది ఎంత గొప్పదైన హరినామం మన ఆ భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇళ్ళల్లో ఓకే సోఫా మీద కూర్చుని షర్టు ప్యాంట్ వేసుకుని టై పెట్టుకుని బూట్లు వేసుకుంటూ జపం చేస్తూ మనం ఆఫీస్కి బయలుదేరుతున్నాము. అప్పుడు ఆ భక్తి ఇన్ జనరల్ అది మీరు ఇక్కడ ఒక విగ్రహ సేవకు వచ్చి మీరు ధోతియుత్తర వేసుకుని మీరు ఫిజికల్లీ కూడా మీ బాడీని కండిషన్ చేసుకొని భగవంతుడి సేవకి చూడండి, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే మన బాడీ మనం ఎంత హరినామం చేస్తుందో మన బాడీకి ఒక టైం ప్రకారం అది ఒక ఫ్లోలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఇది అవసరం. వీఆర్ ససెసిబుల్ టు contamination because of possessing the body. Consequently, special stress is given to the Archana Vidhi. One should therefore regularly take advantage of both the Bhagavat process and Pancharatri. This is Bhagavatam 7th canto 5th chapter 23 purport. అందులో ఇలా రెండింటినే అవకాశాన్ని మనం తీసుకోవాలన్నమాట. సో మన విగ్రహ సేవ ఇది భాగవత విధియా పంచరాత్ర విధియా? భాగవత విధి ఇన్ ఫార్మ్ ఆఫ్ పంచరాత్రిక. ఓకే, అలా మనం పరిగణిస్తాం. ఇప్పుడు నీకు చెప్తాను, దీక్షలో 5 ఉంటాయి. పంచ సంస్కారాలు అంటారు వాటిని. ఏమంటారు? పంచ సంస్కారాలు. మొదటిది వైష్ణవ నామ, తర్వాత ఊర్ధ్వ పుండ్రవ అంటే వైష్ణవ తిలక, తర్వాతది మూడవది వైష్ణవ సింబల్స్, కేశవ నారాయణ మాధవ, అవి మనము వైష్ణవ సింబల్స్ అనమాట. ఊర్ధ్వపుండ్ర ఒకటి, ఇది 3 నామ, వైష్ణవ తిలక, తర్వాత మహామంత్ర, హరే కృష్ణ మహామంత్ర అది. ఓకే, ఇక్కడ కేశవనారాయణ మహామంత్ర మంత్ర నార్మల్ మంత్ర. 4వది గాయత్రి మంత్రాస్, అండ్ 5వది విగ్రహ సేవ. ఇస్కాన్లో ఏం చేశారు? ఈ పంచ సంస్కారాలని 2 భాగాలుగా డివైడ్ చేశారు. వైష్ణవ నామ, ఊర్ధ్వపుండ్రవ అండ్ హరినామం, ఇవన్నీ మీకు మొదటి దీక్షలో ఇస్తారు కదా, మీకు ఇనిషియల్. By the mercy of Srila Prabhupada, I give you the name Vinay Nitai Das. గురుగారు ఇస్తారు నామం, అది నామం ఇస్తారు. అప్పటి నుంచి మనం 12 శరీర తిలక ధారణ పెడతాం. 2వది అది. ఇంకోటి 3వది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ 3ని ప్రభుపాద్ ఫస్ట్ ఇనిషియేషన్ రూపంలో ఇచ్చారు. మిగతా 2 ఏంటది? 2 గాయత్రి మంత్రాలు, విగ్రహ సేవ, ఈ 2 దాంట్లో ఇచ్చారు. ఏంటది? దీక్ష, బ్రాహ్మణ దీక్షలో ఇచ్చారు. సో బ్రాహ్మణ దీక్షలో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గురువు గారి డైరెక్షన్ లో మనం సేవ చేస్తాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ పర్సనల్ సర్వీస్ యూఆర్ డూయింగ్ టు గురు. తెలుసా ఇది? విగ్రహ సేవ మీరు చేసేటప్పుడు యాక్చువల్లీ మీరు గురువుకు సేవ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సేవలో ఎవరిని అప్రోచ్ అవుతున్నారు? శ్రీ గురు పరమానంద ప్రేమానంద ఫలప్రద ప్రజానంద ప్రదానంద సేవయామాం నియోజియ. మీ సేవలు నన్ను వినియోగించండి. మీరు పరమానందంలో ఉన్నారు, మీరు ఆ సేవ చేస్తూ భగవంతుడికి నాకు. అందుకే మనం రోజు మంగళారతి పాడతాం కదా, శ్రీ విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్మందిర మార్చనాద. విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్ ఔర్ మందిర మార్జనాదో అన్నిట్లో ఎవరు? గురు. దాన్ని ఏం చేస్తాడు ఆయన? యుక్తస్య భక్తాం శనియుంజతోపి వందే గురు శ్రీ చరణాన. ఆయన నియుక్తి చేస్తాడు మనందరినీ, నువ్వు కూడా చెయ్యని. ఇది మోస్ట్ ఇంటిమేట్ సర్వీస్ గురువుకి చేసేది. మీరు మీ మెంబరెన్స్ ఆఫ్ గురు ఆల్సో బికమ్స్ వెరీ ప్రామినెంట్ అందులో. గురు ద్వారా ఇది ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీ గురువు ఆ స్థానంలో ఉంటారు. మీ గురువు నుంచి కనెక్షన్ పోదు, ఉంటది అక్కడ కూడా. ప్రభుపాద ఉంటారు, గురువు కూడా ఉంటారు అక్కడ. వాళ్ళ ద్వారా మనం ఎంగేజ్ అవుతాం సర్వీసెస్ లో. ఇప్పుడు సంసార పాడేసిన తర్వాత జనరల్గా ప్రభుపాద పాడతాం. అంటే ఎస్య ప్రసాద భగవత్ ప్రసాద ఎస్య పద మనకి ధ్యాయం స్తువం తస్య అయిపోయిన తర్వాత జయ ప్రభుపద అంటాం.
కానీ అక్కడ జై గురుదేవ అనాలి కదా. అదే గురుదేవ్ అన్నారు. ప్రభుపాద అంటే ఏంటి? అది ఎవరు లేని దీక్ష లేని వాళ్ళు ఎవరు లేని ఆడు ప్రభుపాద అనొచ్చేమో వాడు. బట్ మనం గురుదేవ అనాలి. బట్ అందరు ప్రభుపాద అని అంటున్నారు. యాక్చువల్లీ మేము లాస్ట్ లో చెప్తాం. ముందుగా ప్రభుపాద అనకూడదు కదా, దీక్షా గురు అనాలి. దీక్షా గురు. యాక్చువల్లీ మంగళారతిలో మీరు గురు ధ్యానం చేయొచ్చు. గురు పూజ మనం చేసేటప్పుడు అది ప్రభుపాద. ప్రభుపాద అది. మంగళారతిలో మీరు ఎదర్ జై గురుదేవ్ జై ప్రభుపాద్ మీరు అక్కడే చెప్పొచ్చు, లేకపోతే కీర్తన ఎండింగ్ లో. నేను జనరల్ ఏం చేస్తానంటే కీర్తన ఎండింగ్ లో గురుదేవ్ చెప్తా. మీరు మంగళారతి అష్టాంగ ఏంటది గురువాష్టకం 8 ఉన్నాయి కదా, ఆ 8లో మీరు యాక్చువల్లీ మీ గురువుని ధ్యానించాలి. ఓకే, వాట్ ఇస్ దట్? శ్రీరాధికా మాధవయోరపార మాధుర్య లీల గుణరూపనాం. అది ధ్యానిస్తేప్పుడు నేను ధ్యానించుకుంటాను. మా గురువుగారు యాత్రలో రాధాకృష్ణ మహిమల గురించి వర్ణిస్తున్నారు, అందరూ ఆనందంతో ఉన్నారు, నేను అక్కడ కూర్చుని వింటున్నాను. అలాంటి అవకాశం నాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది అని గురువు మీద ప్రణామం చేసుకుంటాను. నెక్స్ట్ది నికుంజయూనో రతికెలి సిద్ధై. ఒకసారి గురువు గారు మమ్మల్ని మీరు మీరు అలా ధ్యానించవచ్చు. గోవర్ధన తీరాన కూర్చోపెట్టి అక్కడ ప్రభుపాద్ పుస్తకాల నుంచి నికుంజ సీక్రెట్స్ అన్నింటినీ రివీల్ చేస్తున్నారు. అక్కడ అలా మెడిటేషన్. ఈచ్ డిసైపుల్ షుడ్ మెడిటేట్ ఆన్ గురు అష్టక్ టైంలో. లాస్ట్ లో గురువు చెప్తాం. దట్ ఇస్ ద టైమ్ వేర్ వి. అందుకే అవర్ డే బిగిన్స్ విత్ అప్రోచింగ్ ద గురు. మంగళారతీస్ ఫర్ తర్వాత జై శ్రీకృష్ణ హరే కృష్ణలో అక్కడ మనం జగన్నాథ్ మీద ఫోకస్ చేస్తాం. గురు అష్టమి దాకా పరంపరే వాళ్ళందరూ పాడేప్పుడు కూడా ఇప్పుడు దానిలో హరే కృష్ణ ఏం పాడద్దు అంటారు జనరల్ గా. ఎందులో? అదే గురువాష్టం అయిపోయిన తర్వాత పాడేప్పుడు కూడా మేము పాడుతుంటాం కదా, పాడి కలిపేస్తుంటాం. గోవింద ఇలాంటి రాధా గోవింద ఇలాంటి అలా కాకుండా ఓన్లీ హరే కృష్ణ మంత్రం చెప్పాలి. దెన్ ఎండ్ లో ప్రిసైడింగ్ డీటీస్ జగన్నాథ్ బలదేవ్ గురు ప్రభుపాద్. హరిహరాయ కూడా చెప్పకూడదు, మహారాజులు చెప్తారంట. దాని మనకు అంత స్థాయి లేదని అదే ఇలా చెప్పడం వింటే నేను విన్నా. అలాగా ఎవరో ఇప్పుడు వచ్చి చెప్పారు అనమాట. మహారాజు వచ్చిన మహారాజు కూడా కాదు, ఒకటి మన భక్తి వికాస్ మహారాజ్ తరపు నుంచి దే ఆల్ ఫోకస్ అ లాట్ ఆన్. దే హావ్ వన్ బుక్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ కీర్తన్, డూస్ అండ్ డోంట్స్. గురుదేవ్ చివరిలో ఇలా చెప్పారు అంతే. ఈవెన్ అవి కూడా చెప్పక్కర్లేదంట, ఓన్ హరికృష్ణ మంత్రం అంతే ఆపేయమన్నారు. అదే హరికృష్ణ అని చెప్పి లాస్ట్ లో జయ గురుదేవ ప్రభుపాద కూడా చెప్తారు కదా. కూడా చెప్పక్కర్లేదంట, కూడా అక్కర్లేదు అని. ఎవరో మన అమెరికాలో ఉంటాడు కదా, ఇక్కడికి వచ్చేవాడు యంగ్ బాయ్ బ్రహ్మచారి. ప్రభుపాద టైంలో ప్రభుజీ చాలా లేవు, తర్వాత యాడ్ అయినప్పుడు చాలే. నరసింహ ఆరతి ఉంది, నరసింహారతిలో కూడా ఇలాంటి కన్సర్న్స్ వస్తాయి. అప్పుడు కూడా ప్రభుపాద చెప్పొద్దు. అప్పుడు ప్రభుపాద ఇండివిజువల్ గా ఓన్లీ నరసింహారతి చేసినప్పుడు ప్రభుపాద యాడ్ చేయాలి. సో అలాగే మళ్ళీ భక్త ప్రహ్లాద అంటాం, మళ్ళీ అఫెన్స్ అన్నారు. నాట్ సే భక్త ప్రహ్లాద అనడం, అంతే. నో భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద ఆర్డినరీ డివోటీస్. కానీ ఒకటి మన టెంపుల్స్ ఇప్పుడు మరి జూహుకి వెళ్ళండి, జూహుకి వెళ్తే అప్పుడు మంగళారతి పాడారనుకో, అక్కడే ఆన్ ద స్పాట్ కరెక్షన్ అయిపోతుంది అనమాట. ప్రభుపాద చెప్పకూడదు నరసింహ అది చెప్పేది ఏంటంటే ప్రభుపాద ప్రతిదానంలోనే క్లీన్లెస్ ఇది ఒక సబ్జెక్ట్ ఉంది. క్లీన్లెస్ ఇది నేను ఎల్లుండ తీసుకుంటాను, రేపు ఉండదు, మనకి మండే తీసుకుంటాను. ఇందులో క్లీన్లెస్ లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి మనము అప్పుడు ఫోకస్ చేస్తాం. సో ఇప్పుడు నేను యాక్టివిటీలోకి వెళ్దాం మనం. ఓకే, మన సో డైటీ వర్షిప్ పంచ సంస్కార గురించి అర్థమైంది. ఇప్పుడు పంచ సంస్కారాలు ఏం చేశారు? మొదటి 3 హరినామ దీక్షలో ఇచ్చారు, మిగతా 2 బ్రాహ్మణ దీక్షలు. 2 ఏంటవి? గాయత్రి మంత్రాలు, గురు ద్వారా విగ్రహ సేవ అనమాట. అప్రోచింగ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎనీ సర్వీస్ వీడు ఇది నేను చదువుతాను.
టు రైజ్ అబౌవ్ నియోఫైట్ స్టేజ్ వన్ మస్ట్ కల్టివేట్ హ్యూమిలిటీ. మన వినమ్ర భావంతో వినమ్ర భావనాన్ని మనము కల్టివేట్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా అవుతుందంటే గురువుని పెడితేనే. యూ కీప్ గురు ఇన్ ద పిక్చర్, దెన్ యూ విల్ నాట్ బి ఇన్ ద పిక్చర్. గురువు పెట్టకపోతే యూ వాంట్ టు బి ఇన్ ద పిక్చర్. ఇప్పుడు ఆల్టర్లో ఉంచింది. ఓకే, ఆరతి సేవ ఇంపార్టెంటా, నైవేద్య సేవ ఇంపార్టెంటా? మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు? రెండే ఇంపార్టెంటే. నైవేద్యంలో మీరు అటెన్షన్ ఎక్కువ ఉంటుంది భగవంతుడు మీకు. ఎవరు చూడట్లేదు మిమ్మల్ని, భగవంతుడు చూస్తున్నాడు. అప్పుడు చూపించుకోవడానికి ఎవరు ఉండరు అక్కడ, నేనేం చేస్తున్నాను అనేది. అప్పుడు భగవంతుడు చూస్తాడు కాబట్టి అప్పుడు మీకు అక్కడ ఒక అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. ఆ అబ్జార్ప్షన్తో మీరు ఆరతి చేస్తే మీరు పట్టించుకోరు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. కానీ ఆరతిగా నేను ఎక్కువ ఫోకస్ ఇస్తాను, నైవేద్యానికి కాదంటే చూపించుకోవడానికి ఉంటుంది. అది అరే చూపించుకోవాలి, ఇలా ఉండాలి, అలాగా. కొన్ని చోట్ల శాక్త వర్షిప్ ఉంటుంది, దుర్గా వర్షిప్. వాళ్ళు ఏం చేస్తారు, పూజారులు చూసారా, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఆరతి చేసినప్పుడు, చూపించుకోవడం కోసం. అందరు చూడాలి, చూపించుకోవడానికి మనం ఆరతి చెయ్యం. సో ఆ విధంగా మనకి ఏది ఇంపార్టెంట్, నైవేద్య సేవ. నైవేద్యంలో అబ్జార్ప్షన్ పెరుగుతుంది భగవంతుడితో. అప్పుడు ఆరతి చేసేటప్పుడు మీరు ఆరతి చేసేటప్పుడు ఆ పూజారి కూడా ఏ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ పూజారిది అంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ హృదయంలో భక్తి ఉంది కదా, ఆ భక్తి భగవంతుడు అర్పిస్తున్నారు. అందులో నేను ఒక నిమిత్త మాత్రగా పక్కన నుంచి ఆరతి ఇస్తున్నాను కదా, నేను ఐ టు వెరీ కేర్ఫుల్. నా హృదయం ఉన్న చైతన్యం అంటే నా కాన్షియస్నెస్ వాళ్ళ భక్తిని అబ్స్ట్రక్ట్ చేయకూడదు భగవంతుడికి వెళ్ళేదానికి. హీ బికమ్స్ ద సర్వెంట్ ఆఫ్ ఆల్ ద గెస్ట్స్. ఆ భావంతో అక్కడ ఆయన సేవ చేయాలి. All the guests is doing on behalf of all the guests is doing పూజారి సర్వీస్, ఆరతి సర్వీస్. అది ఆరతి చేశారు. బికాజ్ ఆరతి మీరు ఒక్కడే ఇవ్వట్లేదు, ఎవరు ఇస్తున్నారు, అందరే ఇస్తున్నారు. కానీ మిమ్మల్ని ఒకటి నుంచో పెట్టారు అక్కడ, నువ్వు చెయ్యారా అని, నువ్వు చెయ్య అని పెట్టారనమాట. అందుకే ఆ భావంతో చేయాలన్నమాట. ఈస్ వెరీ కేర్ఫుల్. వాళ్ళు ఏదో అనుకుంటారని మనం భయపడకూడదు. అప్పుడు మనం ఒక భగవంతుడు ఓకే నేను ఈ పుష్పాలు నేను ఆఫర్ చేస్తాను. అందుకే చెప్పిన ప్లేట్ మనం చూపిస్తాం భగవంతుడికి, ఆ ప్లేట్ బాగుండాలన్నమాట, దాని మీద ఫ్లవర్స్ బాగుండాలి. అలాగే చామర్ ఇచ్చేటప్పుడు ద ఫ్లో, అవన్నీ ఇవాళ చూద్దాం. ఆరతిది ఇంపార్టెంట్. ఓకే, ఇది అది జగన్నాథ్ కూడా చూస్తున్నారు, ఏం చేస్తుంది అడిగిందా ఆరతి. ఆయన తెలియాలి వాటి ఒక నేను పాదాలకి. ఆయన పాదాలు ఉన్నాయా జగన్నాథుడి? ఉన్నాయి పాదాలకి. మేము అక్కడ కలకట్టాలో సిల్వర్ చేయించుకున్నాం పాదుకలు. జగన్నాథ్ సైజ్ అడిగారు, జగన్నాథ్ సైజ్ ఏంటమ్మో. సరే వెళ్ళి జన్యాసు అడిగా, కృష్ణుడి పాదాలు ఇప్పుడు రాధా గోవింద్ పక్కన ఉన్నారు, ఆ కృష్ణుడి పాదాలు ఎంత ఉన్నాయి దాన్ని డబల్ సైజ్ చేయమన్నారు. బికాజ్ ఇది బికమ్ ఎస్టెటిక్ నా, అట్లీస్ట్ అలా జగన్నాథ్ కొంచెం పెద్దవి, బలదేవి అలాగా, సుభద్రవి ఒక సైజులో. సుభద్ర లేడీస్ లాగా ఉంటాయి అనమాట, ఫ్యాన్సీగా ఉంటాయి అనమాట, సిల్వర్వి. సో ఆయన పాదాలు ఉన్నాయి, పాదాలకు మనం చూపిస్తాం. ఆయన నడుము ఏది, నడుము ఇదా, ఉదరం ఇది, దారుపురం ఇక్కడ గుటికోదర మాంపాయి నానా భోగ పురందర జగన్నాథుడు. యాక్చువల్లీ జగన్నాథ్ స్థుతులు తెచ్చుకోవాలన్నమాట, ఇంపార్టెంట్. గుటికోదర అది మీరు రావాల్సింది. సో వీ హావ్ టు అప్రోచ్ ద స్పిరిచువల్ మాస్టర్, దెన్ ఓన్లీ వినమ్ర భావన వస్తుంది అనమాట. మీరు గురు పిక్చర్ లేకుండా మీరే పిక్చర్లోకి వచ్చేస్తారు అనమాట. గురువు సేవ చేస్తాను, గురువుని కూర్చోపెట్టాను, ఆయన పర్మిషన్ తీసుకున్నాను, తర్వాత ఇంకో సేవ చేస్తాను, అలా ఉంటుంది అది సర్వీస్ ఇక్కడ. ఇట్ బిగిన్స్ విత్ గురూస్ అండ్ ఎండ్స్ ఆల్సో విత్ ద ఆస్కింగ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గురు. సో యు సీ అబ్జార్ప్షన్ ఆఫ్ గురు ఆల్సో బికమ్స్ వెరీ ప్రామినెంట్. త్రిసంధ్య ఎందుకు ఉండేది గాయత్రి? ఎందుకంటే ప్రతి బ్రాహ్మణుడు పొద్దున్న హోమం చేసేవాడు, నిత్య హోమం. అక్కడ గురువు పర్మిషన్ చేశాడు. అలాగా త్రిసంధ్య అయ్యేది. మొదటి సంధ్య మధ్యాహ్నం అప్పుడు స్నానం చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టేవాడు, అక్కడ గురువుని తీసుకున్నాడు, అక్కడ సంధ్య అయ్యేది.
సాయంత్రం పూట భగవంతుడికి ఒక పారాయణం అంటే భగవంతుడి గురించి గుణకీర్తన చేసే ముందు ఆయనకి ఒక నివేదన అర్పించుకుని పారాయణం చేసేవాడు ప్రజల ముందు. అలా అక్కడ ఒక గురువుని సో మనం ప్రీచింగ్ చేస్తున్నా మార్నింగ్ ఏంటది మార్నింగ్ లేచి నిత్య హోమ అంటే మనం చేస్తాం ఏంటి, మనం సాధన చేస్తాం. సాధనప్పుడు గురువుని రిమూవ్ చేసుకోవాలి, ఈవినింగ్ ప్రచారం చేసేప్పుడు గురువుని రిమూవ్ చేసుకోవాలి, మధ్యాహ్నప్పుడు మనం భగవంతుడికి నైవేద్యం మిగతా ఉపచారం చేసినప్పుడు కూడా భగవంతుడిని తింటాం కదా, తిన్నప్పుడు కూడా గురుని స్మరణ చేసుకోవాలి. అలాగా అది గాయత్రి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గాయత్రిలో వాళ్ళు గురు ధ్యానం చేస్తారు. సో వితౌట్ దట్ ఇస్ నాట్ పాసిబుల్. We should be fully aware of our position as humble assistants to our spiritual master. మన గురువులకి మనం ఒక దాసానుదాస్ రూపంలో మనం అక్కడ ఉన్నాం ఆల్టర్లో. నేను ఇన్ఛార్జ్గా లేను అక్కడ. ఓకే, దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ఫంక్షన్స్ మీ పెర్ఫామ్, వెదర్ డ్రెస్సింగ్ ద డైటీస్, భగవంతుడు మీరు డ్రెస్సింగ్ చేస్తున్నారు, లేకపోతే కుకింగ్ చేస్తున్నారు, లేకపోతే ఆరతిస్తున్నారు, ఏదైనా మీరు ఎవరు ఆన్ బిహాఫ్ చేస్తున్నారు? ఇది టెంపుల్ ప్రెసిడెంట్, లేకపోతే లోకల్ లీడర్, గురు. ఇది మీరు ప్రపంచం ఎక్కడైనా ఉండండి, మీ గురువుకి సేవ ఇదిగా చేసుకోవచ్చు. ఇలాగా ఆన్ బిహాఫ్ ఆఫ్ స్పిరిచువల్, బికాజ్ ఆయన మీకు దీక్ష ఇచ్చింది దానికోసమే, ఈ గాయత్రి ఇచ్చింది దానికోసమే చేయమని. ఆయన కూడా ఆనందాన్ని పొందుతున్నాడు. అది అందరికీ ఇవన్నీ అంటే పర్సనల్ కదా, ఇవన్నీ బయట కనపడి. రూప గోస్వామి రాధా గోవింద్ ఎంత సేవ చేశాడు మనం చెప్తాం. రాధా గోవింద రాధే శ్రీల రూప గోస్వామి ప్రాణధన హే ప్రాణధన. ప్రాణధన మీన్స్ దే రియల్లీ ఫీల్ ఫర్ దట్. అది మనం రూప గోస్వామి ప్రచారంలో కనపడుతుంది మనకి. ఇది పర్సనల్, ఇట్స్ లైక్ దేర్ పర్సనల్. అందులో మీకు అవకాశం దొరుకుతుంది, ఆయన ఇస్తాను మీకు సేవ చేయమని. సో ఆ విధంగా మనం పరిగణించాలి. అప్పుడు మనం ఆ వినమ్ర భావన ఎప్పుడు ఉంటుంది. గురువాష్టకం శ్రీ విగ్రహార, అది గుర్తుపెట్టుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఇది ఒక వన్ ఇంపార్టెంట్ సీట్ ఇక్కడ ప్రభుపాద్ వన్ ఆఫ్ ద రోట్ ఇన్ లెటర్. అర్చన చేయడానికి క్వాలిఫికేషన్ అంటే పూజ చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఒక వర్స్ ఉంది, అది శుద్ధి న్యాసాది పూర్వాంగ కర్మ నిర్వహణ పూర్వకం అర్చన తుప్తార్చరేణ శయన్ మంత్రోప ఉపాధనం. అంటే అర్చన విధిలో ఏంటండి, ఇవన్నీ చేయాలి. న్యాసాది, శుద్ధ న్యాసాది అంటే శుద్ధీకరణ అవ్వాలి. న్యాసాలు అంటే మనం కేశవ నారాయణ మాధవ పేరు, ఈ న్యాసాది పూర్వాంగ కర్మన, ఈ పూర్వాంగ కర్మలను చేసిన తర్వాత నిర్వాహక పూర్వకం అర్చన, భగవంతుడికి పూజ ఎలా చేస్తాం. ఉపచార శాన్ మంత్ర, అంటే ఉపచారాలని భగవంతుడు చూపించేప్పుడు మంత్రంతో పాటు ఉపచారాలు ఇవ్వాలి. ఉపాదనం, అవన్నీ సేకరించిన తర్వాత దాన్ని మనం భగవంతుడికి ఇచ్చేటప్పుడు మంత్రాలతో ఇవ్వాలి. ఇది పూజ అవుతుంది. పూజ వితౌట్ మంత్ర ఈస్ హరే కృష్ణ మంత్రం అవుతుందా? ఓకే, అది భగవద్గీత ప్రకారం. బట్ ఇక్కడ మనం పంచరాత్రిక రూపంలో చేస్తున్నప్పుడు ఆ మంత్రాలు అవసరం. సో ఇప్పుడు ఆ మంత్రాలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను ఆ సీట్ ఇస్తాను మీకు, అన్ని మంత్రాలు, ధ్యాన మంత్రాలు. దగ్గర 6 రకాల మంత్రాలు ఉన్నాయి. మొదటి ధ్యాన మంత్రాలు. ధ్యాన మంత్రాలు అంటే నేను పొద్దున్న భగవంతుడు లేపే ముందు బయట మనం బెల్లు కొడతాం. బెల్లు కొట్టే ముందు ఒక మంత్రం ఉంటుంది, ఏంటది? సోసా భద్రకరుణో భగవాన్ వివృద్ర ప్రేమ స్మితేన నయనామృంబన్ ఉత్తాయ విశ్వ విజయాయ చనో విషాదం మాధ్వా విరాపనయత పురుష పురాణ. జయ జయ జగన్నాథ, జయ జయ కృపామాయ జగతేరనాథ, సర్వ జగతేర కరో శుభ దృష్టిపాత. అంటే ఏం చేస్తున్నాను అక్కడ? బెల్లు కొడుతూ ఆ జగన్నాథుడి గురించి ధ్యానిస్తాం. ఆ ధ్యాన మంత్రాలు అంటారు, ధ్యాన స్తోత్రాలు, ఇవన్నీ మనం రిటైట్ చేస్తాం. ధ్యాన మంత్రాలు ఒకటి. నెక్స్ట్ కమ్స్ బీజ మంత్రాలు. అంటే
గాయత్రి ఉన్న వాళ్ళకి బీజ మంత్రాలు ఉంటాయి. ఓకే, కొన్ని అవి అందరికీ తెలుసు కానీ బయట చెప్పకూడదు. అంతే. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా అందరికీ తెలిసిపోతున్నాయి. కానీ దాని వాల్యూ ఉండదు. అది గురువు చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు గాయత్రి చేసేప్పుడు ఎవరెవరు గాయత్రి చేస్తారు మీరు రెగ్యులర్గా? చేస్తున్నారు కదా. మీ గాయత్రి మీ గురువుగారు మీ చెవిలో చెప్పారు కదా, ఆ సౌండ్ గుర్తుపెట్టుకోవాలి మీరు గాయత్రి చేసేటప్పుడు. మీ గురువు గారు ఇచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడారు. ఓకే, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. 2012లో ఒక ఇంట్లో దాక్కుని ఇచ్చారు మాకు అనమాట. 10 మందికి తీసుకెళ్ళారు. అక్కడ కూర్చున్నాం. నాకు అప్పుడు యాక్చువల్లీ నా చెవి పనిచేయదు, ఇది నాకు వినపడదు. అని ఇందులోనే ఆయన మాట్లాడాలి. ఓకే, ఆయన మాట్లాడి చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. ఓకే, భయం వేస్తుంది వినపడదా అని. ఓకే, ఇలా చెవిలో చెప్పలేదు, కొంచెం దూరంగా కూర్చున్నారు. ఇక్కడ మేము ఇలా గుడిగా కూర్చుని ఉండాలి. మాట్లాడారు. ఫస్ట్ నేను రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఆయనకు అర్థమైంది నేనేం నాకు వినపడలేదు. కొంచెం గట్టిగా మాట్లాడారు. ఆ గట్టిగా మాట్లాడిన శబ్దం ఉంది కదా, దట్ సౌండ్ ఈజ్ ద వర్డ్ బీజమంత్ర. ఆ బీజమంత్రాలు మీరు ఏం గురువు మన హృదయం నుంచి విన్నారో సౌండ్ అని, ఆ సౌండ్ మనం గాయత్రి టైంలో స్మరిస్తూ మంత్రం చదవాలి. ఎంతమంది చేస్తున్నారు అలాగా? ట్రై చేయండి. గుర్తుంటే కాస్త అది ఎప్పుడు చెప్పండి మీరు ఈ విషయాన్ని వెళ్ళకముందు చెప్పండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆయన సౌండ్ మీకు ఉంది కదా మీ వోకల్ది. చెప్పేటప్పుడు ఆయన ఎలాగో మాట్లాడారని దేవుని అంటే అది జ్ఞాపకం అలా ఉండిపోతుంది. అక్కడ నేను చూశాను జయపద మహారాజ్ బ్రాహ్మణేశ్వరప్పుడు ఒక 20 మంది కూర్చుంటారు కదా, 20 మంది కూర్చుంటారు హాల్లో. అక్కడ ఉంది, అక్కడ ఒక సౌండ్ సిస్టమ్ పెడతారు, మైక్ ఉంటుంది, మహారాజ్ అందులో చెప్తారు కదా, అందులో చెప్తారు. ఇక్కడ మీకు 1 to 1 ఆయన సౌండ్ మీకు గుర్తుంది. ఈ రెగ్యులర్ క్లాసెస్ వింటారు కదా మీరు, ఆ వాయిస్ లో ఆయన మాకు 10 మందిని కూర్చోబెట్టించారు. సో వింటర్లో చూసే వాళ్ళకి అంటే అది మాకు తెలుసు అని. అది బ్రహ్మగాయత్రి కూడా బయట సౌండ్ స్పీకర్లో నడుస్తూనే ఉంటుంది అది. ఓం భూత్వ అని. దట్ డజంట్ హ్యావ్ దట్ ఎఫెక్ట్. అది రావాలన్నమాట అది గురువు నుంచి. సో మంత్రాలతో పాటు చేసినప్పుడే దాన్ని ఏమంటారు? పూజ అంటారు. బీజ మంత్రం రెండోది. ఓకే, మూడవది మంత్రాలు ఏంటంటే మూల మంత్రాలు. అంటే ప్రతి భగవంతుడు, ఇప్పుడు తులసి ఆయన నమః, జగన్నాథ్ కృష్ణాయ నమః, బలరామాయ నమః, బలదేవాయ నమః, సుభద్రాయ నమః. సింపుల్, విల్ కీప్ ఇట్ సింపుల్ సో దట్ మనకి ఈజీగా. ఎవరికి అలవాటు అయిపోయిందో వీ కెన్ కంటిన్యూ దట్, నాట్ ఇష్యూ. బట్ 3 అయిపోయిందా? ఇంకోటి 4వది ఉపచార మంత్రాలు. అవి కూడా లిస్ట్ ఉన్నాయి, పెద్ద లిస్ట్. ఇది ఇస్తాను. ఇప్పుడు ధూపం ఇస్తున్నారు, అగరబత్తి. దాని ఏమంటాం? ఓ భగవంతుడు అగరబత్తి అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఏష ధూప. నేను పంచపదీపిస్తున్నాను భగవంతుడా అని చెప్పకూడదు. ఏష దీప. తర్వాత అంగవస్త్రం. ఇప్పుడు మయూర్ పంకిస్తారు. ఎంత దాన్ని వ్యజన ఏమంటారు దాన్ని? వ్యంజామన సేవ అంటారు. మీ జనరలీ మాకు జనేష్ ప్రచారు యూ సైడ్ మయూర్ పంక. మయూర్ పంక ఇస్తాను మీకు. అవన్నీ తెలుగులో ఇక్కడ ఇస్తాను. బట్ హౌ ఇట్ ఈస్ దేర్ హియర్. నేను మయూర్ పంకే అంటాను. ఓ వ్యంజామని చెప్పడం కష్టం అయిపోతుంది. ఇన్సెన్స్ ఏష ధూప. చామర అంటే ఇది వింజామరం. నెక్స్ట్ అంటే వాటర్ ఇన్ ద కాన్సెల్ ఏమంటారు? ఇదం ఆర్ఘ్యం. ఇప్పుడు ఆరతిది మనం డిస్కస్ చెబుతాం. ఉపచార మంత్రలో మొదటి ఇన్సెన్స్, దాన్ని ఏమంటాం? ఏష ధూప. మీరు కర్పూర ఆరతి ఇస్తున్నారు, లేకపోతే పంచప్రదీప్ ఇస్తున్నారు, లేకపోతే ఏకదీప్ ఇస్తున్నారు తులసిలో.
ఏకదీపం అంటే వన్ ల్యాంపు, 5 దీపాలు కర్పూర ఆరతి ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఏష దీపం. ఓకే. తర్వాత మూడోది ఆర్ఘ్యం, వాటర్ ఇచ్చేటప్పుడు ఇదం ఆర్ఘ్యం. క్లాత్ ఇచ్చేటప్పుడు ఇదం వస్త్రం. ఫ్లవర్స్ ఇచ్చేటప్పుడు ఏతాని పుష్పాని. ఒక అది ఏతాని పుష్పాని. చామర ఇచ్చేటప్పుడు ఏష చామర సేవ. ఫ్యాన్ ఇచ్చేటప్పుడు ఏష వ్యజన సేవ. వ్యజన సేవ, ఏష వ్యజన సేవ. ఓకే. తర్వాత మూల మంత్రాలు ఉంటాయి. మూల మంత్రాలు చెప్పాం కదా ఆల్రెడీ మనము. సుదర్శనుడికి ఏంటండి? ఓం సుదర్శనాయ నమః. బలరాముడికి ఓం బలరామాయ నమః. తులసికి ఓం తులసియాయ నమః. తర్వాత ఇక్కడ ఎవరున్నారు మనకి? నరసింహస్వామి ఉన్నాడు కదా, ఓం లక్ష్మీ నరసింహాయ నమః. పంచతత్వకి మనం అది లామినేషన్ కాబట్టి మనము జనరల్లీ పంచతత్వకి మనం 3 సార్లు చూపిస్తాం. ఇద్దరు చెప్తాం కదా, ఇద్దరు చెప్పగలరా? గౌరవైనమా దేవజాని వాళ్ళు ఆయనమా అంటే ఇద్దరికి సెపరేట్ గా చూపిస్తామా పంచతత్వం? ఇద్దరు చూపిస్తాం, మిగిలిన వదిలేస్తాం. కాదు, జనరల్లీ ఆల్టర్లో ఎలా అంటే ప్రభుజీ, ఆల్టర్లో మన విగ్రహాలకి మనం 7 సార్లు చూపిస్తాం. లామినేషన్స్ ఉంటే 3 సార్లు. ఇప్పుడు ఆరతి ప్రశ్నలకు వస్తాం ఇప్పుడు మనం. ఓకే. సో ఇది అయిపోయింది కదా మంత్రాలు. ఎన్ని మంత్రాలు అయినాయి? ఎన్ని కేటగిరీ? మూల మంత్ర, బీజ మంత్ర, ఉపచార మంత్ర, ధ్యాన మంత్ర 4 అయినాయి. ఇంకా 2 ఉన్నాయి. ప్రణామ మంత్రాస్. ప్రణామ మంత్రాస్ తెలుసుకోవాలి మనం అన్ని. మనం ఐ థింక్ మెనీ డివోటీస్ నో ప్రణామ మంత్రాలు. తర్వాత ఆరోది ప్రణామ మంత్ర. తర్వాత స్తోత్రాలు, స్తోత్ర అండ్ స్తుతిస్, అవి కూడా మంత్రలోకి వస్తాయి అన్నమాట. అన్ని చేసిన తర్వాత కూర్చుని స్తుతి చేస్తాం అనమాట. కృష్ణుని కానీ జగన్నాథ్ ఉద్దేశించి అందులో మీరు జగన్నాథాష్టకం పాడచ్చు, లేకపోతే ఒడియా భజన ఉంది, అది స్తోత్ర స్తుతిలో అన్నీ ఉంటాయి అన్నమాట. బోల్డ్ అవన్నీ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఆరతిలోకి వెళ్దామా? ఈ మంత్రాలు ఎప్పుడు వచ్చినాయి? మంత్రాలు ముద్రాలు చెప్పేస్తాను ఇవాళ. ఓకే, ముద్రాలు కూడా చెప్తాను. మీకు చెప్పాను కదా, బ్రహ్మ వెళ్ళిపోయినప్పుడు ఆయన 5 రాత్రుల్లో ఆయన పంచరథ చెప్పాడు అనమాట. తర్వాత ఏమైందంటే ఆయన పూజ చేయడానికి కూర్చున్నాడు. పంచరథ ప్రకారం పూజ చేయాలి, కానీ పూజ చేసేటప్పుడు ఆయన దగ్గర ఆర్టికల్స్ లేవు. అప్పుడు ఆర్టికల్స్ ఏమీ లేవు. అవి కూడా అక్కడ సంహారింత డిస్ట్రక్షన్ కూడా ఏమి లేవు. సేకరించే సమయం లేదు. ఏం చేశాడు ఆయన? ముద్రాల ద్వారా అన్నీ చూపించాడు. దిస్ ఇస్ ఏష ధూప దీప. ఇదేమో అలాగుంటాయి, అలా ముద్రలు ఉంటాయి. మీరు పూరిలోకి వెళ్తే అందరు చూడండి, నైవేద్యం పెట్టేటప్పుడు అన్నీ చేస్తారనమాట. అవన్నీ ఏంటి? ముద్రలు అనమాట, ముద్రలు. ఇవన్నీ బ్రహ్మ కూడా అలాగా అర్చన చేసేసాడు మొత్తం కూర్చుని. మీకు ఏమి దొరకపోతే మీరు ఆల్టర్కి వెళ్ళారు, అన్నీ ఏమీ లేవు, ఫండ్స్ లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి? పూజ ముద్రలు. ఆర్గాన్ కూడా ఒకటి ఉంది, అలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అలా ఇన్ ఇస్కాన్ వి డోంట్ ఎక్స్పెక్ట్ దట్ వి డూ ఉపచారాస్ ఇన్ ముద్రా ఫామ్. అంటే ముద్ర ఫామ్లో మనం ఉపచారాలు వచ్చే స్థాయికి వెళ్ళిపోలేదు మనం. ఓకే, మనం ఉన్న ద్రవ్యాలని మనం సేకరించి ఇస్తాం, కానీ కొన్ని ముద్రలు అవసరం అన్నమాట. ఏ ద్రవ్యాలు తీసుకొచ్చామో వాటిలో కొన్ని యాడ్ చేయడం కోసం మనం ముద్రలు యూజ్ చేస్తాం అన్నమాట. మనం 8 ముద్రలు మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, 8 ముద్రలు. ఫస్ట్ వన్ అంకుశ ముద్ర. ఇది ముద్ర ఆఫ్ ఎ గోడ్. అంకుశ దేనికి యూజ్ చేస్తారు? అంకుశం అంటే ఏంటి? గోడ్, ఎలిఫెంట్ ని పొడిచేది. ఎలిఫెంట్ కంట్రోల్ చేసేది అంకుశం. ఇలా ఉంటుంది అంకుశ ముద్ర. ఇది గోడ్. విత్ యువర్ రైట్ మిడిల్ ఫింగర్ టచ్ ద
యువర్ థమ్ ఫింగర్ షుడ్ హోల్డ్ ద లిటిల్ అండ్ ద రింగ్ ఫింగర్ ఇలాగా. ద ఇండెక్స్ ఫింగర్ షుడ్ బి బెంట్ ఎట్ ద మిడిల్ జాయింట్ ఎట్ ద రైట్ యాంగిల్. మిడిల్ ఫింగర్ ఇలాగా ఇలా ఉండాలన్నమాట. దీన్ని మనం నేలకి టచ్ చేస్తాం, అందులో ముంచేయకూడదు వేలని చేసి ఏం చెప్తాం అక్కడ అంకుశముద్ర ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఆర్ఘ్య స్థాపనలో. అందులో గంగే చేవ విమనే చేవ గోదావరి సరస్వతి నమస్కృతి కారు జలసి సర్దుకురు అలా చెప్పి తీస్తాం. అప్పుడు బీజాక్షర. రెండో ముద్ర ఇది బీజాక్షర. విత్ పామ్స్ డౌన్ ప్లేస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఓవర్ యువర్ రైట్. ఈ ఎడం చేతిని కుడి చేతి మీద పెట్టాలి. ఇది బీజాక్షర ముద్ర అంటారు. అండ్ రైట్ దమ్ టు కౌంట్ ద సిలబల్స్. గాయత్రిలో జనరలీ మన ఇది కౌంటింగ్ ఇలా ఉంటుంది. అది మీకు ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఇది ఉందా, ఇది ఈ ఫింగర్లో ఇది ఈ పార్ట్ 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 10 ఉంటాయి ఇలా టోటల్ కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10 ఉంటాయి. కానీ బీజాక్షరంలో మనం చేసేటప్పుడు మనము అది ఏ ప్రిసైడింగ్ డైటీ ఉందో ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎవరు మెయిన్? జగన్నాథ్. జగన్నాథ్ బీజ మంత్రాన్ని మనం తీసుకోవాలన్నమాట. బీజాక్షర ముద్ర ఇప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు మీరు అందరూ జనరల్ గా మనం ఇప్పుడు ఓం 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 then go clockwise. 1 2 3 4 5 6 7 8 9 10 8 బీజాక్షరంలో ఆ బీజ మంత్రం ఎవరిది ఉంటుందంటే ఓం ఉంటుంది. ఆ ఓం మీరు ఆగ్రసాపలో ఓం యూజ్ చేయండి, నైవేద్యంలో కూడా ఓం యూజ్ చేయండి. ఓకే, బీజాక్షర ముద్ర. దిస్ ఇస్ బీజాక్షర ముద్ర. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటుంది. ఓకే, మూడవది ఆసన ముద్ర. ఆసనం అంటే ఏంటంటే భగవంతుడిని ఆసనం మీద కూర్చోని. ఇది ఆసనం ఎలా ఉండాలంటే లోటస్. లోటస్ అంటే మన హృదయం ఒక లోటస్ లా ఉండాలన్నమాట. టిప్స్ ఆఫ్ యువర్ థమ్ టుగెదర్ అండ్ లెగ్ వైస్ ఇలా లోటస్ అనమాట. ఇదమాసనం. కృష్ణాయ నమః ఇదమాసనం. బలరామాయ నమః ఇదమాసనం. వంశపుత్రాయ నమః. కూర్చోవయ్యమ్మ, వచ్చి కూర్చో. ఎక్కడ ఎన్ని ఆసనాలు ఉన్నాయి మొత్తం? ఎన్ని ఆసనాలు ఉంటాయి? ఒకటి భోగాసన, ఒకటి మెయిన్ ఆసన అంటారు మనం సింహాసన. మళ్ళీ కూర్చోండి బయట, మళ్ళీ సింహాసనం మీదకి వెళ్ళండి. ఇంకోటి శయనాసన, పడుకునేటప్పుడు దాన్ని శయనాసన అంటారు. ఇంకోటి ఏంటది, 1 more ఆసన, జూలన్ కూడా ఒక ఆసన. రథం ఒక రథాసన. రథం మీద కూర్చోబెడతాము రథాసన. రథం మీద రావయ్యా అని, అది కూడా ఉత్సవాల్లో. అండ్ తర్వాత అభిషేకం చేసేటప్పుడు అభిషేక పాత్రలకు వస్తాడు, స్నానాసన. ఇదో ఆసనం చెప్తాం కదా, ఈ ఆసనం ఆయనకు తెలియాలి కదా మనం ఎక్కడ తీసుకెళ్తున్నామని. ఇప్పుడు గెస్ట్ వచ్చారు, మోయినా కానీ మనం బాత్రూమ్ తీసుకెళ్ళాం కదా, మోయినా కంటే ఇక్కడ తీసుకొచ్చి బెడ్ మీద వచ్చినప్పుడు శయనాసన, స్నానాసన, సింహాసన, భోగాసన, రథాసన, అభిషేకదే స్నానాసన, స్నానపీఠ. అలా ఈ వేదిలో యాక్చువల్ మనం తయారు చేసి పెట్టుకోవాలి. ఫెస్టివల్స్ లో మనం ఉండాలి ఇవన్నీ. అభిషేకాసనం మంచిగా ఉండాలి ఒకటి. ఇంకోటి ఉంటుంది, ఆయన కొన్ని శృంగారం అవుతాడు అనమాట. శృంగారం అయ్యొచ్చు ఇంకో చోట అలా ఉంటాయి వేరే వేరే. ఆసన ముద్ర ఇది అనమాట. ఓకే, ఆసన ముద్ర ద్వారా ఏం చేస్తాం? పిలుస్తాం ఇలా లైట్లీ, పాయింట్ టు ద డోర్ లైట్లీ. ఎవరిని పిలుస్తున్నారు కూర్చోబెట్టడం? ఆయన చూపించారు. ఎక్కడ కూర్చోకుంటే అక్కడికి ఇలాగా ఎక్కడ కూర్చోండి. నైవేద్య ముద్ర. ఇది నైవేద్య ముద్ర. ఇది ఇలా వెళ్ళిపోకండి. ఓకే, ఇలా స్పూన్ లాగా, అంటే బేసిక్ నైవేద్యం అంటే స్పూన్ లాగా తీసుకోండి.
నెక్స్ట్ చక్ర, సుదర్శన చక్ర అనమాట. ఇదేం చేస్తుంది, ఈ చక్రం ఏం చేస్తుంది, అన్ని ఇనాస్పిషియస్ ఉన్నవన్నిటిని అది ఆ చక్రం ఏం చేస్తుంది, అక్కడి నుంచి తరిమేస్తుంది అనమాట. సౌండ్ చేయాలా ప్రభు? సౌండ్ ముందని చేయాలి కదా. మనం ఎఫర్ట్ చేస్తాం కదా, అప్పుడు ఇలా చక్రం చేసినప్పుడు సౌండ్ వస్తుంది అది. ఫస్ట్ ఇదే చేయాలి. ఇప్పుడు ఇవి సీక్వెన్స్ చెప్తాను. ఓకే, చక్ర ఇలా ఉండాలన్నమాట. మీరు చూడండి, ఫింగర్ స్పోక్స్ లా రావాలి, 5-10 స్పోక్స్ ఇలా రావాలి చక్ర. ఈ చక్ర పెట్టినప్పుడు విత్ రైట్ ఓవర్ లైక్ హోల్డ్ దిస్ పొజిషన్ బ్రీఫ్లీ ఓవర్ ద ఐటమ్. సి ఓవర్ ఐటమ్స్ అంటే మీరు ఇప్పుడు ఇలాగా మీరు చక్రం తిప్పకండి. ఇప్పుడు భోగం ప్లేట్ ఇంతే ఉందనుకోండి, ఇలాగే పెట్టండి అంతే. ఇప్పుడు మీకు 10 ప్లేట్లు ఉన్నాయనుకో, ఒక్కొక్క దాని మీద ఇలా పెట్టండి తీసుకెళ్ళి. అలా టూ మచ్. మత్స్య కూడా తిప్పేస్తారు. మత్స్య అప్పుడు మత్స్య ఇలాగంతే. అప్పుడు ఇలా చేసినప్పుడు ఓన్లీ గలినలో మనం లిక్విడ్స్లో పెడతాం అనమాట. మిగతావన్నిటికీ అది వెళ్ళిపోతుంది చక్రం. ఆ చక్రం ఎఫెక్ట్ అంతా ఉంటుంది అనమాట ఓరా ఒక ప్లేట్ మీద. ఇప్పుడు మీకు 10 ప్లేట్లు ఉన్నాయనుకోండి భోగం పెట్టేటప్పుడు, ఆ 10 ప్లేట్ల మీద వెళ్ళిపోవచ్చు. ఇలా చక్రం తీసుకుని అలాగా అటు అటు చూపించండి. టైం మనకి ఇచ్చే టైం తక్కువ ఉండాలి. చాలా చోట్ల అంటే ముద్ర అవసరం లేదని, కానీ ముద్ర ఉండడం వల్ల ఏముందంటే జనరలీ ఇట్స్ వెరీ ప్లీజింగ్. భగవంతుడు ఈ ముద్రలు చూస్తే ఆనందపడతాడు. జగన్నాథ్ పెద్ద కళ్ళు కదా, చూసేప్పుడు ఆనందపడతాడు ముద్రలను చూసి. ఎందుకంటే బ్రహ్మ చేశాడు ముందు ఇవన్నీ. చక్ర ముద్ర దేనికండి, ప్యూరిఫైయింగ్ పెరిఫెరియా టు బి ఆఫర్డ్. ఏవైతే మనం ఆఫర్ చేస్తున్నాం, అది మీరు గార్లాండ్స్ అవ్వండి, ఈవెన్ ద డైటీ డ్రెస్ అవనండి, ఆర్నమెంట్స్ అవనండి, వాటన్ని కూడా ప్యూరిఫై చేస్తాం ఇలాగ. గలిన ముద్ర, ఈ 3 ఫింగర్లు కలపండి ఇలాగా. బొట్టన వేలు, చిటికిన వేలు, ఇక్కడ బొట్టన వేలు, చిటికిన వేలు, ఇలా 3 చేయండి. ఓకే, ఇలా స్ట్రైనర్ రింగ్ రింగ్ అదే మనం ఇదే పెడతాం. ఏంటది, మజ్జిగ లస్సీ చేసేప్పుడు పెడతాం, జ్యూస్ వేస్తున్నాం, పెరుగు పెడతాం, తిరుగుతుంది అలాగనమాట గలిన. ఈ గలిన ఏం చేస్తుందంటే అమృతాన్ని ఇస్తుంది. సార్ అమృతంగా లిక్విడ్స్ ఇది ఏం చేస్తుందంటే అందులో పెట్టి స్ట్రెయిన్ చేసినప్పుడు అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. లైక్ స్ట్రైనర్ ఇది గలిన ముద్ర. అంటే లెఫ్ట్ ఫామ్ మనకు కనపడాలా, రైట్ ఫామ్ మనకు కనపడాలా? ఈ పామ్ మనకు కనపడాలా? మనకు కనపడాలి. ఇది మనకు కనపడాలి. ఇలా కాదు, ఇలా కాదు. ఓకే, కనపడాలి, రైట్ కనపడాలి, లెఫ్ట్ కనపడాలి మనకి. లెఫ్ట్ కనపడాలి. ఇప్పుడు అక్కడ వాటర్ గ్లాస్ ఉంటే మనం ఇట్లా చూపిస్తాం, ఇలాగా ఇప్పుడు వేడి చూపించాలి లిక్విడ్స్ కన్నిటికి. లిక్విడ్స్ అంటే మీకు అది ఉంటాయి ఏంటవి, పంచపాత్రల మీద చూపించకండి. ఏంటి ఆల్రెడీ మనం అంకుశముద్ర ద్వారా వాటి అయిపోయింది. అది గంగని ఇంకేం ప్యూరిఫై చేస్తాం, గంగని తులసిని మనం ప్యూరిఫై చెయ్యం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ముద్దలు చేసిన తర్వాత అప్పుడు మనం తులసి పెడతాం. గంగ నీళ్ళు మళ్ళీ ఇలా అనకూడదు. ఎందుకు, గంగే లిక్విడ్స్ అనమాట. అంటే మీరు ఆఫర్ చేసే నీళ్లు, మంచి నీళ్ళుతో పాటు ఏమైనా లిక్విడ్స్ ఇచ్చారు, అవన్నీ చేసిన తర్వాత తులసి వేయాలి. తర్వాత ధేను, ఇది కొంచెం కష్టం. ఓకే, ఇది ధేను. ఓకే, స్లోగా నాకు ఇప్పుడు మర్చిపోయాను. ఇప్పుడు నేను ఫాస్ట్ గానే చేయగలను, అన్ని కలిపి చేయాలి. అది ఫస్ట్ చక్కెర, తర్వాత ధేను, తర్వాత గలిన, తర్వాత బీజాక్షర, తర్వాత మత్స్య. ఇక్కడ ఉంది, రాస్తుంది, మీరు అన్ని చూడండి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ ఒకటి ఉంది కదా, అంటే అది ఆ పురుగు ఉంటుంది కదా, 1000 కాళ్ళు ఉంటాయి. నన్ను ఎవరు అడిగారు అనమాట, నువ్వు ఏ కాలు ఎప్పుడు ఎత్తినప్పుడు 350 కాలు ఎత్తినప్పుడు నీ 437 కాలు ఎక్కడ ఉంటుందని. అది కన్ఫ్యూజ్ అయిపోయింది. అది ఇంకా నడవడం మానేస్తుంది. అది అది దేని కాదు మీరు పెట్టింది, అదేదో అది. ఇవి రెండైతే కలుసుకోండి. ఇవి ఆవు అడ్రస్ వస్తాయి కదా, ఏమంటామని, ఆవు రొమ్ము, పొదుగు. పొదుగులో 4 ఉంటాయి కదా టిట్స్, ఇవి 4. 1 2 3 4.
ఈ 4 టిట్స్ ఏమి ఇస్తున్నాయి? ఏ ద్రవ్యాలు మీరు ఆఫర్ చేస్తున్నారు? వీటికి వస్త్రానికి, పూలకి, ఆభరణాలకి ఇది పెట్టకూడదు. వాటిలో అమృతం దేనికి? అవి మామూలుగా అవి వేసుకునేవి. తినేవి. భగవంతు నైవేద్యం పెట్టే దాంట్లో ఇది అమృతం ఇస్తుంది అనమాట. ఏమిస్తాయి ఈ 4? ఈ 4 ఇది చూడండి. ఇది చూపుడు వేలు, ఇది రెండో దాంతో. ఓకే, ఈ చూపుడు వేలు దీని రెండో దాంతో. స్వాప్ ద ఫింగర్స్ అన్నమాట. ఈ చిటికెన వేలు దీనితో, ఈ చిటికెన వేలు ఈ పెద్ద దాంతో. ఇది చూపుడు వేలుతో, ఇది దీనితో. విరిగిపోతే వైగోదాకి. కరెక్ట్. ఇది దీంతో, అండ్ ఇదేమో ఈ చిటికిన వేలతో, ఇది దీంతో. చూపుడు వేలు మిడిల్ ఫింగర్ కి, మిడిల్ ఫింగర్ చూపుడు వేలుకి, కింద కూడా అంతే. నేను కూడా కష్టపడిపోతాను చూడండి. ఈ రెండు కలపాలి. ఇప్పుడు ఈ రెండు కలిపి ఇలా పెట్టాలి. ఇది దేను ముద్ర. తర్వాత మత్స్య, లెఫ్ట్ హ్యాండ్ రైట్ మీద, లెఫ్ట్ పామ్ బ్యాక్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్. మూవ్ యువర్ థమ్స్ ఇన్ ద ఫార్వర్డ్ సర్క్యులర్ స్విమ్మింగ్ మోషన్ 3 సార్లు. ఇలా ఇలా కాదు, ఇలా 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 కాదు. ఓకే, ఒక చోట ఉంచాలి దాన్ని. మత్స్య, ఇది భగవంతుడు చూసి చాలా ఆనందపడతాడు. మత్స్య చేప ఉందని. సో ఇప్పుడు నేను సీక్వెన్స్ చెప్తున్నాను. 8 ఉన్నాయి కదా. అస్త్రాయ ఫట్, నీళ్లు తీసుకుని చేతిలో అస్త్రాయ ఫట్ అని వేళ్ల ద్వారా వదలాలి నీళ్ళని. దీని ఇలా వదలకూడదు. ఇప్పుడు మనకు కొంతమంది ఆర్గ్యం ఇస్తారు. ఏంటది? భగవంతుడికి ఆఫ్ చేసే ఆర్గ్యం. వస్తారు ముందు మంగళాతిలో దండం పెట్టుకుంటున్నాం, వచ్చి ఏదో బకెట్ లో నీళ్ళు పోసినట్టు పోసేస్తారు తల మీద. అలా మరి అక్కడ ప్రూవ్ చేయదు, వచ్చేసి ఇలా తల మీద పోసేస్తారు. ఇలా బకెట్ నీళ్ళు పోస్తే పోసేస్తారు. ఇక్కడ అక్కడ కళ్ళజోడు పడుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. కనపడదు, మళ్ళీ తెచ్చుకోవాలి. అందుకే ఇప్పుడు ఒకటి పెట్టాం, అక్కడ చూసి ఉంటారు. అది ఫ్లవర్ ప్రైస్ కాదు, అది స్ప్రింక్లింగ్ అండి. పెళ్లిలో చేసేవారు కదా పనీర్, అది పెట్టుకుంటే దాంతో ఫట్ ఫట్ అని. యాక్చువల్లీ మనం పూజారి చేతులు తీసుకున్నప్పుడు ఆరోగ్యాన్ని, అంటే భక్తుల మీద వేసినా లేకపోతే భోగం మీద వేసినా వేళ్ల ద్వారా వదలాలి. వేళ్ళు చేయదారు ఇలా కాదు. ఇలా చేస్తే ఇప్పుడు భోగం పెట్టారు. ఏంటది? అది అనుకోండి, కూర పెట్టారు, ఆయిల్ మంచి ఫ్రైడ్ కూర, అందులో నీళ్ళు పోతాయి. చపాతీ మీద నీళ్ళు పడతాయి. బాగా దరిద్రంగా ఉంటాయి కదా. అది అలాగా వేళ్ళ ద్వారా కొన్ని ఒక చిన్న చిక్కులు తీసుకుని ఇలా వదలాలి. ఓం అస్త్రాయ ఫట్. తర్వాత చక్ర, తర్వాత దేను. ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో దేను. చక్ర అన్నిటికీ చూపించాలా? చక్ర ఇలాగా ఒకసారి తిప్పకండి, ఒక చోట పెట్టండి భోగం ప్లేట్ మీద. తర్వాత దేను తర్వాత గలిన ఓన్లీ లిక్విడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి. అందులో జ్యూస్ అందనుకో, జ్యూస్ కానీ, సాంబార్ లిక్విడ్ ఐటమ్ ఏంటండి? జ్యూస్ కానీ, లస్సీ కానీ, వాటర్ కానీ. స్వీట్ రైస్ అది నీళ్ళ అలా కాదు, జ్యూసెస్. అందులో గ్రెయిన్ ఉంది కదా. దేను వాటికన్నీ యూజ్ చేస్తాం. గలిన వీటికి. తర్వాత బీజాక్షర, తర్వాత మత్స్య 3 సార్లు అంతే. ఇది మీకు చేతి వాటం వస్తే టైం పడుతుంది. 3 సార్లు అంతే. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఇలా వెళ్ళిపోయి ఇలా ఉంటాయి. ఎందుకంటే మనకి మనం వేళ్ళని ముద్ర అనేది పార్ట్ ఆఫ్ తంత్రాస్. ఓకే,
తంత్రలో ఒక పార్ట్ అనమాట ముద్ర. అది ముద్ర మనం హావ్ టు డూ ఇట్ ఇన్ వెరీ ప్రాపర్ షేప్. వీటిని ఒక ఈ చోట చేప రూపంలో ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఇది ప్రాపర్గా ధేనులో వస్తుంది అలాగా. ఓకే, గలినలో ఇలా వస్తాయి 3. ఓకే, 3 సార్లు అనాలి ఫ్రంట్కి, 3 సార్లు అంతే. ఈత కొడుతున్నాడు. ఈత కొడుతున్నట్టు కరెక్ట్. ఓకే, మీకు రాదనుకోండి చేయకండి. ఓకే, ఎందుకంటే ఆ పూజారి చేసినప్పుడు అందరూ చూస్తున్నప్పుడు చేసినప్పుడు అది మీకు మీరు ఎలుగెలుగా చేస్తారు. అవును గురు, గోపు చెప్పాలి కదా, నవరం కాదు. చెప్పాలి. అది తెలియాలి. ఓన్లీ ఇలా పెట్టాలి అంతే కదా రోజు. ఓం 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 అని వేస్తాం. మీకు ఆరతి ప్లేట్లు అభిషేకం అప్పుడప్పుడు మనం పంచమృతి ప్లేట్లు ఆఫర్ చేస్తాం. అప్పుడు మత్స్య 3కి, దీనికి 3, దీనికి 3 అలాగా. ప్లేట్లు వేరుగా ఉంటే అప్పుడు పెట్టండి. ఓన్లీ గలినలో మీరు లిక్విడ్ ఒక్కొక్క లిక్విడ్కి చూపిస్తాం. మిగతా మూమెంట్ చేయకండి. మూమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దట్ ఇంపాక్ట్ అంటే అది మనం ఉంటుంది. సుదర్శన్ చక్రాన్ని ఉంది దాని ఇంపాక్ట్ అంతా పవర్ ఉంటుంది కదా చక్రంది, సుదర్శన చక్రం అలా. ఓకే, ఒకసారి దేని ముద్ర ఒకసారి ఇవి 4 అడ్డర్స్ అంటే అనమాట టిప్స్. పొదుకున్న ఏంటంటారు 4ని పొదుగు. ఆ 4 పొదుగులు ఇవి. ఆవు పొదుగు అమృతం ఇస్తుంది. ఇది అమృతం ఇస్తుంది. చక్కెర ఏమో అన్ఎస్పెషల్ బయట తొలగిస్తుంది. స్ట్రైనర్ ఏమో లిక్విడ్లో ఉన్నవి తీసేస్తుంది. మత్స్యం ఏమో భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంది. బీజాక్షర ద్వారా బీజమంత్రం ద్వారా ఏం చేస్తామంటే మనం భగవంతుడికి సమర్పించుకుంటున్నామనే సంకల్పం అది. ఓకే, ఆరతి మీ అందరూ చేస్తున్నారు రెగ్యులర్గా, మీరు ఇళ్ళలో ఎప్పుడైనా చేస్తున్నారు కదా ఆరతి. సో ఆరతిలో ప్రొసీజర్లో జస్ట్ ఐ వాంటెడ్ టు నో, మీరు ఆరతి ఇచ్చేటప్పుడు ప్రొసీజర్లో పర్మిషన్ ఎలా తీసుకుంటారు? శ్రీ గురు పరమానంద ప్రేమానంద ఫల గురు ఫోటో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఆల్టర్ దాంట్లో పెట్టకండి. ఆల్టర్లో ఫోటో పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? ఏ ఆరతి టేబుల్ మీద అక్కడ పెట్టుకోండి. అక్కడ పెట్టుకొని నేను అది అరేంజ్ చేయమన్నాను. అంటే మహారాజ్ది వెనక స్టాండ్ ఉన్నది, అది ఇంకో అగర్ ఆచరణ పెట్టాల్సి వస్తుంది. ఉండాలి అది బెటర్. మనకి చిన్న సైజు ఉంటే మహారాజ్ కూడా రాజామారి కూడా చిన్న సైజు ఉంటే బెస్ట్. చిన్న సైజు అంటే ఇప్పుడు నా భయం ఏంటంటే ఆ టేబుల్ మీద పడిపోతాయి, అది అపరాధంగా మారుతుంది. అది ఇస్కాన్ తరపు నుంచి అది అంటే దాన్ని ఏమన్నారంటే చేసేసి మీ ఆర్డర్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ లోపల పెట్టేయమన్నారు. ఓకే, జనరల్ టేబుల్ మీద స్పేస్ ఉంటే టేబుల్ టేబుల్ మీద పెడతాం. టేబుల్ మీద స్పేస్ లేనప్పుడు అప్పుడు పెట్టుకోవాలి. అలా జనరలీ ఇన్ఫ్యాక్ట్ రికమెండేషన్ ఏంటంటే డైట్ మ్యాప్లు కూడా ఆరతి ప్లేట్లోనే ఒక చోట పెట్టుకుని తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పక్కన పెట్టి చేసుకొని చేయాలి. అలాగే మనం నైవేద్యం పెట్టేప్పుడు కంటిన్యూగా ఉంచారు మీరండి. కొంచెం చేసేప్పుడు మాత్రమే ఉంటుంది. గుడితో చేస్తాం కనుక ఆరతి ఆ సేవ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ వెనకాల పెట్టే. యాక్చువల్లీ ఏంటంటే ప్రొసీజర్లో చాలా మంది మర్చిపోతారు. బెస్ట్ ఏంటంటే నైవేద్యం పెట్టినప్పుడు మనం రాత్రి పడుకునేప్పుడు, పొద్దున్న లేపేటప్పుడు, భోగం పెట్టేటప్పుడు అక్కడే ఉంటారు. కానీ ఆరతి అప్పుడు ఏం చేస్తామంటే ఆల్టర్ తెరిచే ముందు అక్కడి నుంచి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఆరతి టేబుల్ మీద అక్కడ ఆఫర్ చేసుకోవచ్చు. అలా ఈజీ. దట్ ది బెస్ట్ యాక్చువల్లీ. మన ప్లేట్ కూడా చిన్నదే, టేబుల్ పెద్దదే. ఓకే, ప్రొసీజర్లో ముందు శ్రీ గురు పరమానంద ప్రేమానంద ఫలప్రద వ్రజానంద ప్రదానంద సేవయామాం నియోజయ. ఇది గురుని పర్మిషన్ అడిగే మంత్రం అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గురుని పిలుస్తాం, కూర్చోపెడతాం. ఆరతి ప్లేట్ అంతా ఉంటుంది కదా, ఆరతి ప్లేట్ మీద మనం ఏం చేస్తాం? ఓం ఆచమపతి అస్త్రాయ ఫట్ చక్ర. దేనికి ఇక్కడ చక్ర దేని అక్కర్లేదు, చక్ర దేని అక్కర్లేదు, ఇంకా గలిన కూడా అక్కర్లేదు. వాటర్ ఓకే. చక్ర అది, తర్వాత బీజ మత్స్య.
దేని నుంచి మీరు మిస్ అయిపోయారు, మర్చిపోయారు. దేని నైవేద్యం ఎవరు చూడనప్పుడు అది దేని ఎందుకు పంపరైనా దేని అమృతం. అమృతం ఇస్తుంది తినే ఆహారంలో, అమృతం నెక్టర్ ఇస్తుంది. అవును, మరి అప్పుడు నెక్టర్ ఉంటుంది కదా మనం పెట్టేది అంత ప్రసాదం అంతా. కాదు, ఆరతిలో ఆరతిలో ఓకే ఆరతిలో సారీ చక్కెర, గలిన, బీజ బీజ, మత్స్య. అప్పుడు గల్లె కూడా పోయినక్కర్లేదు కదా, ఎందుకంటే అది ఆల్రెడీ ప్యూరిఫైడ్ వాటర్. అది ఏది మనం ముందే వాటర్ ప్యూరిఫై చేస్తాం కదా. ఇందులో ఆర్గే వాటర్ రోజ్ వాటర్ వేస్తాం కదా కిందన వాటికి. దానికి అది తినదు, గలిన కూడా అక్కర్లేదు. కరెక్ట్. దిస్ బీజ దెన్ చక్ర బీజ మత్స్య. చక్ర, బీజ, మత్స్య సరిపోతుంది. ఓకే, యాక్చువల్లీ ఫ్లవర్స్కి ఉంటుంది ఓం పుష్పే పుష్పే మహాపుష్పే సుపుష్పే పుష్ప సంభవే. అన్నిటికీ ఒకరే. గంటగా ఉంటుంది. గంటకండి సర్వవాద్యమహి గంటే దేవదేవస్య వల్లభే తాం వినా నహి సర్వేషాం శుభం భవతి శోభనే. గంట పూజ. పృథ్వీ త్వయాదిత్య ఆలోక దేవి త్వం విష్ణు త్వం త్వయావతారమృతం పవిత్రం చాశనం కురు అని ఆసనం నుంచోవాలి. ఇది మీరు అర్చన నేర్చుకుంటే యూ విల్ బికమ్ మోర్ అబ్జర్వింగ్. ఒక్కొక్క దానికి ఉంటుంది. ఉదయం మొదలుపెట్టి ఆర్ఘ్యానికి కూడా, ఆర్ఘ్య శంఖానికి కూడా ఉంటుంది. శంఖ్య మహాశంఖ్య. ఉదయం మొదలుపెట్టి మధ్యాహ్నం అయితే వస్తుంది. అందుకే ఆరతి ఓన్లీ జస్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు తర్వాత మళ్ళీ ఒక్కొక్క దానికి ప్యూరిఫై చేసే అవసరం లేదు. ఓన్లీ రెండింటి మీరు ఈ ఆచమన పాత్రలో నీళ్లు పోయాలి. దేని మీద? చామర మీద, మయూరి పంక మీద, వ్యాజన మీద. ఇప్పుడు ఆరతి ప్లేట్లో ఒకసారి అయిపోయిన తర్వాత ప్యూరిఫికేషన్, బెల్ తీసుకుంటాం చేతిలో, కుడి చేత్తో ఆ దీపాన్ని వెలిగించి పెట్టుకుంటాం, దాంట్లో అగరబత్తి. ఇప్పుడు మీరు జనరలీ ప్రిఫర్ నాట్ టు యూజ్ ద లైటర్, అందుకే ఒక దీపం ఎక్స్ట్రా పెడుతున్నాం. ఆ దీపం వెలిగించుకొని దాంతో అగరబత్తి వెలిగిస్తాం. అగరబత్తి వెలిగించి, అగరబత్తి పర్మిషన్ తీసుకోవాలి ముందు. పర్మిషన్లో మనం గురు, ప్రభుపాద్ తర్వాత మనము సుభద్ర, బలదేవ్కి చూపించి జగన్నాథ్ నుంచి స్టార్ట్ చేయాలి. 7. ఓకే, పౌర్ణితాయ్ రాధాకృష్ణ ఉన్నప్పుడు పర్మిషన్ సీక్వెన్స్లో వెళ్ళినప్పుడు మనం యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ముందు ఇలాగా చూపించాలి. గురు తర్వాత డైరెక్ట్గా మనం ఇప్పుడు దాకా మీరు ఎలా చేస్తారు? మీరు గురు గురు ప్రభా చూపిస్తారు, లేకపోతే అలా పెట్టి ఇలా పెట్టి ఓకే లెట్ ఇట్ బి లైక్ దిస్ ఓన్లీ. అది రాసుకోవాలి. అంటే అది ఓకే, సుభద్రాదేవి బలదేవి ఏమట్లేదు. పర్లేదు, డైరెక్ట్ గా జగన్నాథ్ స్టార్ట్ చేయొచ్చు. గురు ప్రభుపాద్ అయ్యారు కదా, ప్రభుపాద్ డైరెక్షన్ లో మనం ఇప్పుడు అగరబత్తి మీద గంట మీద వాటర్ ఏ వస్తుంది? ఒక్కొక్క అగరబత్తి మీద గంట మీద వాటర్ ఏ వస్తుంది? అచ్చా, గురు పరంపర అని కూడా చూపించాం మనమా? పరంపర, సుభద్ర, బలదేవ్, అలా జనరలీ అలా స్టార్ట్ చేస్తారు. ఓకే, మీరు చేయగలరా? దట్ ఈస్ యాక్చువల్లీ సిస్టమ్. చూపించాలి పరంపర. అంటే మామూలుగా చూపిస్తాను అనమాట. గురు, ప్రభుపాద్, పరంపర, సుభద్ర, బలదేవ్ అండ్ కృష్ణ స్టార్ట్ చేస్తాం. చూపించడమే, ఫాస్ట్గా చూపించవచ్చు, ఎక్కువ టైం పట్టదు. ఓకే, ఇప్పుడు జగన్నాథ్ చేసినప్పుడు జగన్నాథ్కి మనం ఫస్ట్ చేస్తాం, తర్వాత బలరాముడికి, తర్వాత లక్ష్మీ నరసింహకి. అది మూర్తి రూపంలో ఉంది కాబట్టి ఆయనకి 3 చూపించకూడదు, 7 చూపించాలి. తర్వాత పంచతత్వం. చిన్న జగన్నాథ్కి ఈజ్ ఇంక్లూడెడ్ విత్ పెద్ద జగన్నాథ్. మనం జగన్నాథ్కి ఇప్పుడు మీరు మాయాపూర్కి వెళ్ళారా, బృందానికి వెళ్ళారా? ఏం చేస్తారు? ఆల్టర్ నుంచి ప్రభుపాద్ వస్తారు, జయ ప్రభుపద అని తిరుగుతారు మొత్తం. తిప్పి ఏం చేస్తారు? వచ్చి ఆల్టర్ ప్రభుపాద్ మూల విగ్రహం దగ్గర ఆ అర్చ విగ్రహాన్ని పెడతారు. వర్షిప్ చేసేటప్పుడు మూల విగ్రహం చేస్తారు.
చేస్తున్నప్పుడు అది అర్చ విగ్రహం కూడా స్వీకరిస్తున్నారు. అదే సిస్టమ్ ఇక్కడ కూడా. ఇక్కడ ఈ అర్చ విగ్రహాలు ఈ అర్చ విగ్రహాలు ఓన్లీ ఫర్ పడుకోవడానికి యూజ్ చేస్తాం. భోగం కూడా మనం ఏమని పిలుస్తాం? పెద్ద జగన్ అని పిలుస్తాం. ఇక్కడ సాక్షాత్ జగన్నాథ్. ఇక్కడ ఆ విగ్రహాలు మనం పడుకోబెట్టడానికి కానీ మనం ఎంగేజ్ చేస్తాం వాటిని. అండ్ స్నానం చేస్తాం, అర్చన టైంలో ఎంగేజ్ చేస్తాం. అందుకే అర్చ విగ్రహాలు అంటాం వాటిని. అర్చ విగ్రహాలు నైవేద్యం తీసుకునేటప్పుడు మూల విగ్రహం ద్వారా తీసుకుంటాయి. సో మనం పిలిచేటప్పుడు కూడా జగన్నాథ్ నుంచి పిలుస్తున్నప్పుడు ఆ జగన్నాథ్ ఇక్కడికి ఒక ఆసనం మీద కూర్చోపెడతాం. ఒకటి తయారు చేద్దాం కొంచెం, ఒక ఆసనం లాగా, ఒక పీఠం మీద ప్లేట్ ఉంటుంది, ఒక ఆసనం. దాంట్లో మనం గురువు పక్కన కూర్చుంటారు. గురువుకి ఒక ఆసనం చిన్నది, గురువు ప్రభుపాదికి ఒక ఆసనం, చిన్న పెద్ద ఆసనం ఈయనకి. ఇవి లోపలే ఉంటాయి, అక్కడ పెడతాం. అంటే ఫిజికల్గా తెలియడం కోసం అక్కడ కూర్చోబెడతాం. ఇప్పుడు దాకా మనం పెటల్స్ వేస్తాం కదా, నేను పెట్టలేస్తా. మనం పెట్టెలు వేస్తాం. వీళ్ళకి అలాగే నేర్పుతున్నాను. ఇప్పుడు పెట్టెలు ఏమంటున్నాను అంటే ఉండాలి కదా, ఏదో భోగాసనం ఉండాలి. భోగాసనం అయినప్పుడు పుష్పాలతో పెడతాం. పిలవాలి, ఒక చోటుకు పిలవాలన్నమాట. వాళ్ళు రత్నవేది మీద కూర్చునే తినరు. అక్కడ రండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ మీరు తినండి అని. తిన్న తర్వాత మళ్ళీ పంపించేస్తాం. సో ఆ విధంగా ఇదని చెప్తాను ఆసంది. హారతి ఇచ్చేటప్పుడు మనం జగన్నాథ్ చూపిస్తున్నప్పుడు యాక్చువల్లీ ఈ చిన్న జగన్నాథ్ కూడా స్వీకరిస్తున్నాడు. బలదేవుడు సుభద్రకి. సుదర్శన అయిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామికి 7 సార్లు చూపించారు. డిపెండింగ్ ఆన్ దట్. ఓకే, లామినేషన్కి 3. ఓకే, లక్ష్మీ నరసింహ 2 ఉన్నది కదా, కలిసి ఉన్నది కదా. లక్ష్మీదేవికి ఇవ్వాలి కాదు, ఇద్దరు కలిపి ఇవ్వాలి. ఇద్దరు కలిపేసి 7 సార్లు ఇచ్చేస్తారు. మన బీజమంతులో 2 వస్తాయి. లక్ష్మీ నరసింహాయనమ, వీళ్ళేమో ఓం లక్ష్మీ నరసింహాయనమ. ముందు లక్ష్మీ పేరు చెప్పి తర్వాత నరసింహ పేరు. లక్ష్మీ నరసింహాయనమ అంతే. అక్కడ రాధా శ్యామ్ సుందర్ ఇద్దరికి ఒకసారి ఇచ్చేస్తారు, ఓన్లీ కృష్ణకి ఇస్తారు. కింద ఉన్న గౌరనేతాలు వాళ్ళకి ఇవ్వం. అక్కడ ఏంటంటే రాధాకృష్ణ మహాప్రభు. ఇప్పుడు మహాప్రభు చూపిస్తున్నప్పుడు నిత్యాన్ని పోవాల్సి కవర్డ్. వీళ్ళు అర్చ విగ్రహాలు కదా, వాటికి సపరేట్గా ఆరతి ఇవ్వం. తర్వాత అక్కడ శాలిగ్రామ్కి ఇస్తాం. శాలిగ్రామ్ యూనిక్లే ఉన్నాడు అనమాట, ఆయన వాళ్ళకి ఇస్తాం. తర్వాత నరసింహదేవ్ ఫోటోకి 3 సార్లు, పంచ ఫోటోకి 3 సార్లు. ఇక్కడ నరసింహ విగ్రహం ఉంది కాబట్టి విగ్రహం ఉన్న చోట. ఓకే, ఇది గుర్తుపెట్టాను. తర్వాత నా పంచత తర్వాత తులసిమారాయణ తర్వాత గోస్వాములకి మీరు జస్ట్ చూపించచ్చు. 3 టైమ్స్ చూపిస్తున్నారా? ఓకే, గోస్వాములకి 3 సార్లు, తర్వాత ప్రభుపాద్కి 7 సార్లు, భగవంతులాగా 7 సార్లు. ఆయన ఫోటోలో ఉన్న ప్రభుపాద్కి 7 సార్లు, గురువు కూడా 7 సార్లు. తర్వాత బయట ఉన్న వైష్ణవ భక్త వృందకి అందులో ప్రముఖంగా ఎవరున్నారు? పక్కన ప్రభుపాద్. ఆ ప్రభుపాద్ ఈ ప్రభుపాద్ వేరనమాట. ఇక్కడ పరమ గురువు కింద, అక్కడేమో ఆ వైష్ణవులో శ్రేష్ఠ వైష్ణవుడి కింద. ఆ వైష్ణవులో అందరికి కలిపి 3 సార్లు చూపించవచ్చు. మన గురువుకి ఇచ్చేస్తాం కదా, పరమ గురువుకి ఇచ్చిన ప్రభుపాదం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన జయపద మహారాజుకి ఇస్తాం. ఆడియన్స్ తర్వాత మళ్ళీ ఆడియన్స్ లో మళ్ళీ ప్రభుపాదం ఇస్తున్నారు కదా, ఫస్ట్ అదే ఇస్తున్నా ఇవ్వాలంటే తీసుకెళ్లి మళ్ళీ ప్రభుపాదం చూపిస్తాం ఇలాగా. అదే ఆడియన్స్ అది ప్రసాదం ప్రభుజీ. ఇక్కడ మనం ఆఫరింగ్ చేసాం. ఆ ఆఫర్ చేసింది ఆయనకి. అంటే ఆయన ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్ ద వైష్ణవాస్ హూ ఇస్ సిట్టింగ్ దేర్. ఆ విధంగా లోపల ఉన్న ప్రభుపాద ఈజ్ లైక్ మీ గురువు గారి పరం గురువు ఆయన. ఇస్కాన్ ప్రతిష్టాచార్య కింద ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ ఆయన వైష్ణవ అనంత కోటి ఏషధూప ఓం వైష్ణవేభ్యో నమో అంటాం కదా, వైష్ణవేభ్యోలో అందులో ఆయన స్పెసిఫిక్గా 3 సార్లు చూపించాం. మనం ఆర్టర్ నుంచి మనం అందరికి కలిపి చూపించినప్పుడు ఆయన కూడా ఫోకస్ అదవుతుంది. మీకు 3 సార్లు చూపించారు బయట. చూపించాలి 3 సార్లు అసలు ఆయనకి. నేనే అందరు కలిపి 3 సార్లు అంతే. ఆయన కవర్ చేయాలి, అసలు కవర్ చేస్తాం. సపరేట్ కవర్ ఇలాగా అందరిలో కలిపి ఇక్కడ పొజిషన్ ప్రాబ్లం ప్రభుజీ. మా టెంపుల్స్ శ్యామచంద్రులు ఏం చేస్తామంటే ప్రభుపాదికి 3 సార్లు చూపించి తర్వాత అందరికి 3 సార్లు చూపిస్తాం. అది అక్కడ యాజ్ ఎ వైష్ణవ ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్ ద వైష్ణవాస్ ఆఫ్ విజయవాడ ఈ సెట్టింగ్. అలా ఇక్కడ మనం పూజించేప్పుడు ఇస్కాన్ ప్రతిష్టాచార్య కింద పూజిస్తాం. ఇక్కడ పరం గురువుని కూడా అన్నాం ఇక్కడ ఇస్కాన్ ప్రతిష్ట. బికాజ్ ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు
ఇప్పుడు మీరు గురువు అయ్యారు అనుకోండి, ఫ్యూచర్లో మీ డిసైపుల్స్ వస్తారు, అప్పుడు ఎవరిని పూజిస్తారు, ఎవరు ఫోటో పెట్టుకుంటారు? ఎగ్జాంపుల్ గురువు ఫోటో పెడతారు కదా, ఇప్పుడు గురువు ఫోటో అలా పెడితే ఆల్టర్లో ఇంకా వచ్చే జనరేషన్లో ఇంకా అలా. అందుకే డైట్ మినిస్టర్ ఏం చేస్తుందంటే ఇన్ ఆల్టర్ ఇస్కాన్ ప్రతిష్ఠాచారు అంటారు, తర్వాత మీ గురువు ఫోటో ఉంటుంది సేవకి. ఎందుకంటే ఫ్యూచర్లో పెరిగిపోతుంటే కష్టం అయిపోతుంది కదా, అవదు, అది కుదరదు. అందుకని ఎవ్రీ ఐటమ్ 7 times. ఇప్పుడు ఈ సీక్వెన్స్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఇన్సెన్స్ ని మనం ధూపాన్ని 7 సార్లు, అంతే ఏంటండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? పాదాల నుంచి మొత్తం ఇలాగ మొత్తం శరీరం అంతా కవర్ చేస్తూ 7 సార్లు. ఇందులో మీరు కౌంట్ గుర్తుపెట్టుకోవాలి. సో 1 2 3 మొత్తం హెడ్ అంతా కవర్ అవ్వాలన్నమాట 7 సార్లు. ఓకే, అది కంప్లీట్ అయినట్టు కౌంట్. అంటే మనం కౌంట్ 1 2 అనుకోం మనం. ఏష ధూప ఓం కృష్ణాయ నమః. ఓకే, తర్వాత నెక్స్ట్ బలరాముడికి, తర్వాత సుభద్రకి 7 సార్లు, సుదర్శన్కి 7 సార్లు. ఓన్లీ 7. ఇది ధూపం. ఇది ఎవరని లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ రూపంలో కాబట్టి ఆయనకి 7 సార్లు, పంచతత్వకి 3 సార్లు, తర్వాత తులసికి 3 సార్లు, షడగోస్వామి గురు పరంపరలకి 3 సార్లు, ప్రభుపాదకి 7 సార్లు, గురువుకి 7 సార్లు, బయట వైష్ణవులకి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సి ఉండదా? కలిపించే. నేను అక్కడ ఏం చేస్తానంటే ఏష ధూప ఓం గురు పరంపర అంట, ఓం అని కాదు, గురు పరంపర, ఏష ధూప షడగోస్వామి. తర్వాత దీపం పర్మిషన్ తీసుకుంటాం, దీపం ఇలాగ గురు, ప్రభుపాద్, గోస్వామిలు, సుభద్ర, జగన్నాథ్ రాగానే 4 పాదాలకి, 2 నడుముకి, 3 ముఖానికి, 7 ఆ డిఫరెన్షియేషన్ కనపడాలి యాక్చువల్లీ మనకి. ఇప్పుడు తులసి కూడా ఆఫర్ చేసేప్పుడు ఎలా ఉంటుంది, తులసి ఆర్తిలో ఆవిడికి 4 ఉంటుంది. 4 అంటే ఆవిడ తులసిదేవి ఒక దేవి ఫామ్లో ఆవిడని స్మరిస్తూ మనం 4 పాదాలకి, ఆవిడ నడుముకి, ముఖానికి, తర్వాత మొత్తం చూపిస్తాం. అలాగే తులసి ఆర్తిలో గట్టిగా ముందు ఎవరికి ప్రాక్టీస్ ఉంటే ప్రాబ్లం లేదు. జనరల్లీ గంటి కూడా ఊగిపోతూ ఉంటుంది అప్పుడు, అలవాటు లేని వాళ్ళకి. అలవాటు అయినప్పుడు గంటి. ఇప్పుడు ధూపం ఆఫర్ చేసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి మీరు? ప్రోక్షణ. ప్రతి ఉపచారం చేసిన తర్వాత మీరు మీ చేతితో ప్రోక్షణ. ఇది డైటీ ట్రైనింగ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ నేర్చుకుపోయినా తెలియదు కానీ ఉపచారంలో ఒక ఉపచారం తర్వాత మీ చేతితో ఏం చేయాలి? దీన్ని ప్రోక్షణ అంటారనమాట. ఒకటి ఆచమనం, అది మనం చేస్తాము. తర్వాత ప్రోక్షణ అంటే ఆ నీళ్లు తీసుకుని మన చేతులను కడుక్కుంటాం. సింగిల్ హ్యాండ్స్ ఇలా దీని అంటారు. గంట మనం ఆఫర్ చేయట్లేదు. గంట ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు హనుమంతుడి గంట ఉంది. ఓకే, హనుమంతుడి పాదాలను పట్టుకోవాలి. ఆ హనుమంతుడు జగన్నాథ్ వైపు చూస్తూ ఉండాలి. ఆయన సేవకు అక్కడ కూడా ఆ భావం అనమాట. నేను ఆయన దాసుడి కింద నుంచి నిన్ను ఆర్చిస్తాను. గరుడైనా, హనుమంతుడైనా, సుదర్శనుడైనా. ఇప్పుడు అగరవతులు కూడా ఆల్రెడీ అయిపోయింది కదా ఒకసారి. ఫస్ట్ ఇచ్చినాము, అగరవతి వెలిగించాం ప్రభు. ఇచ్చే ముందు ఏమనంటే దాని మీద వాటర్ వేయాలా అవసరం లేదు. వాటర్ ఎందుకు వేస్తారంటే అది హీట్ కోసం. వాటర్ అది అంటే మనం ఆగమ. ఇప్పుడు మనం మిగతా వాటి మీద వెళ్ళకండి, అదే ఒక పుష్ కూడా పెట్టచ్చు అక్కడ. నీళ్ళు కొన్ని పోస్తుంది. నీళ్ళు ఎందుకంటే అది వేడి ట్రాన్స్ఫర్ అవ్వకుండా. జనరలీ మనం సిల్వర్ చేయించామనుకోండి, దాంట్లో వేస్తారు. అది ఆరిచ్చేదాకా బాగానే ఉంటుంది. ఆరిచ్చేది చేతికి ఇచ్చినప్పుడు వాడి చేతి కాలిపోతుంది. ఆ నీళ్లు పోయడం వల్ల ఏమవుతుందంటే అది హైట్ని అక్కడ కంట్రోల్ చేస్తుంది. దానికోసం అంతే, అంతేగాని వాటర్ అవసరం లేదు. జనరల్లీ ఆ మధ్యలో దాంట్లో నేను ఫ్లవర్ పెట్టచ్చు. ఫ్లవర్ పెట్టే. ఓకే, వీటిని మళ్ళీ ఇవి చేయకండి, ప్యూరిఫై చేయగలదు. ఆల్రెడీ ప్యూరిఫైడ్ కదా ప్లేటు. గంటి మనం నైవేద్యం పెట్టట్లేదు, గంటిని మనం ఆఫర్ చేయట్లేదు. గంట ఓన్లీ వాయిస్తున్నాం. ఆ గంటిని ఈ చేతిని మీరు మళ్ళీ
చేయక్కర్లేదు. ప్రోక్షణ ఓన్లీ ఈ చేతికి తీసి నెక్స్ట్ ఐటమ్ తీసుకోండి, ఆఫర్ చేయండి, ఇచ్చేయండి. నెక్స్ట్ ఐటమ్ వస్తుంది ఆర్ఘ్యం అంటాం. ఇదం ఆర్ఘ్యం ఉపచార మంత్ర అండ్ మూల మంత్రాలు డైటిస్ ప్రకారం చెప్పాలి. ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆరతి సర్వీస్ ఇస్తానే మిగతా వాళ్ళకి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇదం మార్గము కృష్ణాయ నమః. ఇలాగా 3, 7. 3 అనేది దేనికి? కాదు, శిరస్సు. అభిషేకం స్నానం 4, 2, 3లో ఆ 3 ముఖానికి, కానీ 3, 7లో ఆ 3 శిరస్సుకి. శిరస్సుకి ఇలా 3 సార్లు చూపిస్తాం అంతే. తిప్పం 3 సార్లు ఇలాగా, అంటే శిరస్సుకి 3 సార్లు ఇలాగా చిన్నగా తిప్పుతాం. హెడ్ మీద 3 సార్లు తిప్పి 7 సార్లు ఇలాగా. వాటర్ ఓన్లీ శిరస్సుకు 3 సార్లు, తర్వాత మొత్తం 7 సార్లు. అది అలా జగన్నాథ్ చేసిన తర్వాత దాన్ని అంటే డ్రాప్ చేయాలి అక్కడ. పెట్టిన మధ్యలో కొన్ని నీళ్లు వదులుతాం. అది కొంతమంది 3 సార్లు వెళ్తారు, ఒకసారి సరిపోతారు. జగన్నాథ్ అయినాక ఒకసారి అంటే ఇస్తాం కదా, వాటర్ ఇచ్చేస్తాం. జగన్నాథ్ అయిన తర్వాత వదలాలి. అవును, వదులుతాము. వదిలేటప్పుడు ఏమనంటే 3 times చెప్పాలా. కాదు, ఒక్కసారి తర్వాత బలరాముడు శిరస్సు మీద 3, 7 వదులుతాం. తర్వాత సుభద్ర 3, 7 వదులుతాం. సుదర్శనుడు 7, 7 ఓకే, 7 వదులుతాం. లక్ష్మీ నరసింహ 7 వదులుతాం. పంచతత్వ 3 ఇద మార్గం చెప్పి ఓం పంచతత్వాయ నమః. ఐ డోంట్ నో, చెప్పచ్చేమో అలాగా. అందరినీ కలిపి చెప్తున్నాం. పంచతత్వం 3 సార్లు చూపించి వదులుతాం. తర్వాత ఓం తులస్యాయ నమః 3 సార్లు వదులుతాం. తర్వాత షడగోస్వాములు గురు పరంపర చూపించి 3 సార్లు వదిలేస్తాం. తర్వాత పరం గురు 7 సార్లు వదులుతాం. శ్రీ గురు 7 సార్లు వదులుతాం. ఇదే మార్గం ఓం సర్వ వైష్ణవేభ్యో నమః. మీరు ప్రాపర్ గా ధ్యానంతో చేస్తే ఎక్కడ మనం చేయొచ్చు అంటే చామర టైం తక్కువ అనుకోండి 3 సార్లు, ఎక్కువ అనుకోండి 7 సార్లు, ఇంకా ఎక్కువ అనుకోండి ఇంకా ఎక్కువ చేయొచ్చు. చామరలోను మేర్పంక్లోను అది లేదు, అది కౌంటింగ్ యాజ్ పర్ ద టైం. వస్త్రం 7 ఓకే. ఈ వస్త్రం ఏంటంటే అంగవస్త్రం కాదు, ధరించే వస్త్రం కాదు. ఇప్పుడు ఆయనకి ఆర్గ్యం చేస్తాం కదా భగవంతుడికి, ఆయనకి మనం రిసెప్షన్ ఇస్తాం కదా. ఇప్పుడు ఆర్గ్యం చేస్తే వీఆర్ గివింగ్ వన్ గిఫ్ట్, షాల్ ఇస్తున్నాం, మీరు తీసుకోండి. అది ఇక్కడ వస్త్రం అనేది. ఇక్కడ ఇదం వస్త్రం వస్తుంది, ఇక్కడ అంగవస్త్రం రాదు ఇక్కడది. ఓకే, అంగవస్త్రం అనేది ఎక్కడ వస్తుంది? స్నానం చేయప్పుడు టవల్ కింద ఇస్తాం అనమాట. ఇక్కడ ఏంటో అదే మన ఆ కర్చీఫ్ ని మనం టవల్ కింద పడతాం, అదే కర్చీఫ్ మనం ఇక్కడ షాల్ కింద ఇస్తాం. సో ఫైన్, పర్లేదు. ఆయన మనసులో మెయింటైన్ చేసేది అలా అంటే అది ఓకే. 7 అగరబత్తి లాగే. ఓకే, 7 పుష్పాలు కూడా ఏతాని పుష్పాని, అది 7 సార్లు. ఇప్పుడు మీరు నరసింహదేవికి పంచతత్వ చూపించిన తర్వాత అందులో పూలు బాగుంటే తీసుకుని జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, నరసింహ పంచతత్వ వేయండి. తర్వాత ఇప్పుడు ఆర్గ్యం ఇచ్చేటప్పుడు ఒకవేళ మీ నీరు అయిపోయింది అందులో శంఖంలో, పంచతత్వ దాకా ఓకే. పంచతత్వ తర్వాత మీరు ఆ నీళ్ళని మళ్ళీ తీసుకుని అందులో ఉన్న నీళ్లు మళ్ళీ ఇందులో తీసుకుని, అదే ప్రసాదంగా ఉంటుంది. కానీ ఎవరికి అది? తులసికి, మిగతా వాళ్ళందరికీ ఇవ్వచ్చు. అయిపోతుంది. ఇప్పుడు ఈ శంఖంలో మంది ఎలా కుదురుతుంది? ఇప్పుడు మంచిది. లేకపోతే అప్పుడు తీసుకో, ఎందుకంటే అది ప్రసాదం కింద వాళ్ళకి తీసుకోవచ్చు, నాట్ ఇష్యూ, అది ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ పుష్పాల తర్వాత చామర, హోల్ బాడీ ఇలా. ఆ పుష్ప ఫ్లవర్ ప్లేట్, ఆ ఫ్లవర్స్ ఆయన కనపడాలి అని చూపిస్తాను నీకు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఆరతిస్తారు కదా, ఆరతి తర్వాత ఫ్లవర్ అంటే ఇట్లా బొకే ఇస్తారు. బొకే పాదాలకి ఇవ్వం కదా, అదే బొకే కూడా బ్యూటిఫుల్ గా కనపడుతుంది కదా. అలాగా ఆ ఫ్లవర్ ప్లేట్ మంచిగా చేయాలన్నమాట. యాక్చువల్లీ పుష్పాలు అనేది మన చైతన్యాన్ని
చూపిస్తాను భగవంతుడికి. అందుకే ఆ పూజారి అనేవాడు ఆ ఫ్లవర్ ప్లేట్ మంచిగా డెకరేట్ చేయాలి. ఓకే, మంచిగా డెకరేట్ చేయాలి. నాయకులతో 3-4 అలానే కవర్లో ఉన్నాయని అన్ని వాడేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసేవాడికి ఉండవు ఫ్లవర్స్, అది చూసుకొని చేయాలి. ఓకే, పుష్పాంజలి ఇప్పుడు ఇచ్చిన తర్వాత జగన్నాథ్ ఇచ్చాము, వాళ్ళకి ఏమంటే ప్రసాదం ఒకటి ఇస్తాను. ఆ? జగన్నాథ్ బలదేవ్ సుభద్రమరానికి ఇస్తాము, సుదర్శనకి ఇస్తాము. ఇచ్చిన తర్వాత ప్లేట్ లో ఉన్న పుష్పాలు ఏమనంటే ఒక్కొక్కటి వేయాలి కదా, ఒక్కొక్కరికి ఒక ఫ్లవర్ ఇవ్వాలి కదా అంటున్నారు. ఎప్పుడు ఇస్తాం అది? పంచతత్వ ఇచ్చిన తర్వాత. పంచతత్వం అంటే ముందు జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అయిపోయిన తర్వాతను వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను అలాగలే విష్ణుతత్వం అంతే కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వండి. పంచతత్వం కూడా ఇచ్చేది కలపవచ్చు. కలిపి నరసింహ పంచతత్వం కూడా కలపవచ్చు. సుదర్శన మధ్యలో వస్తారు కదా, పర్లేదా? సుదర్శన్ is also like is like అన్నిటికీ వస్తుంది. is not like विष्णु का वो है ना, कोई प्रॉब्लम ना. అదే పంచతత్వం వచ్చా లేదా? మరి నరసింహ కూడా కలుస్తారు కదా దాంట్లో. సుదర్శన్ తత్వం కొంచెం లిటిల్ డిఫరెంట్. ఆయన దాసుడే, ఏదో విష్ణు ఫార్మ్స్ లోకి వస్తాడు. సో పంచతత్వ దాకా చేసిన తర్వాత అప్పుడు ఫ్లవర్స్ ఇచ్చేయండి. తర్వాత మిగతా వాటికి మీ ప్లేట్లో ఖాళీ అయిపోకూడదు బయట ఇచ్చేటప్పుడు. మిగతా ఇవ్వకపోయిన పర్లేదు, మీ గురువు దగ్గర ప్రభుత్వ దగ్గర పెట్టండి కావాలంటే. పంచతత్వంలో గౌర్నిత విష్ణుతత్వం మిగతా మళ్ళీ మన హోల్ టుగెదర్ అందులో ప్రామినెంట్ ఆది లీడర్ కింద గౌరంగ మహాప్రభు ఉన్నారు కదా. పంచతత్వలో లీడర్ కింద ఎవరైనా మహాప్రభు ఉన్నారు. సో దట్స్ అక్కడ దాకా చూపించిన తర్వాత అప్పుడు మీరు అట్లాగే ఇవ్వచ్చు. 2-3 సార్లు వెళ్ళకండి ఫ్లవర్ ఇచ్చేటప్పుడు, అది కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తుంది. అంటే అంటే అటెండ్ అయ్యే వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తుంది అది. వెళ్తే ఒకేసారి వెళ్ళండి. అది అప్పుడు 2-3 సార్లు వెళ్ళడం వల్ల అది కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అందరికి ఆఫర్ చేసి మళ్ళీ ప్రభుత్వకి ఇవ్వండి, తర్వాత చూపించండి. సరే, మీరు ఇది గమనించాలి, మీరు ప్రాక్టీస్ చేసి చూపించాలి. అది అయిన తర్వాత అప్పుడు మీకు ఆరతి సర్వీస్లో ఇంక్లూడ్ చేయించాలి. ఓకే ఓకే నెక్స్ట్ ఇస్ తర్వాత ఇది యాక్చువల్లీ మనం భగవంతుడికి దేర్ ఆర్ 3 ways. మొత్తం మన హ్యాండ్ ఇది ఈ జాయింట్ మనం యూజ్ చేసి చేస్తాం అన్నమాట. మన స్ట్రిక్ట్గా మన స్టాండ్ పొజిషన్ మనం ప్రాపర్గా ఉండాలి చూపించేటప్పుడు. ఓకే, ఇప్పుడు జగన్నాథ్ సైజ్ పెద్దది కాబట్టి మనం జగన్నాథ్కి ఇలా చూపించవచ్చు. కానీ మనం ఈవిడ దగ్గర వస్తాం, ఎవరికి? సుభద్రకి ఇక్కడ ఈ విధంగా ఇది ఒకటి, ఇది జగన్నాథ్ బలదేవ్, సుభద్ర ఇక్కడ యూజ్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఓకే, దాంట్లో ఇంకా చిన్నలు ఉంటారు, ఎవరు? మన లక్ష్మీ నరసింహస్వామి పరంపర ప్రభుపాద్, ఇది ఇక్కడ. సో ఈ 3 పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను వింధ్యామల్లో మనము ఇదొకటి, లేకపోతే ఇలా చాలా మందికి ఇలా చేయడం నొప్పి వస్తుంది. ఎత్తేటప్పుడు ఇలా ఎత్తేటప్పుడు ప్రెజర్ ఇస్తున్నప్పుడు అది వెయిట్ ఎక్కువైపోద్ది. అని యాక్చువల్లీ ఇలా ఎత్తేటప్పుడు కొంచెం టిల్ట్ చేస్తే ఎయిర్కి బయటకు వస్తుంది బయటకి. నేనేం చేస్తాను, 7 ఉంటాయి కదా, 7 మీరు 4 ఇలా చేస్తాను, 3 ఏమో ఇలాగ భగవంతుడికి ఇలాగా 3. సుభద్ర రాగానే నేను ఇక్కడి నుంచి ఇక్కడ చేస్తాను. ఓకే, తర్వాత నరసింహదేవికి ఇలాగ వచ్చింది, ఇలా కానీ ఎవరికి అసలు సేవ అక్కర్లేదు. ఎవరికి? చిన్న జగన్నాథ్ ఉన్నారు కదా, చిన్న దగ్గర ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు, దే ఆర్ ఇంక్లూడెడ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. దానివల్ల మీ టైం కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. 18 minutesలో జనరల్లీ ఆరతి కంప్లీట్ చేయాలి. 18 to 20 minutes మెయిన్ ఆరతి. మార్నింగ్ కూడా ప్రభుజీ ఐ థింక్ ఆయన కూడా చెప్పాను, జయ రాధ మాధవ హరే కృష్ణ ఓం అజ్ఞాన ఫేర్, ఇదేదో అంటే మనం చదివే భాగవతం కన్నా ప్రేయర్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి తగ్గించేయాలి. ఓం నమో భగవతే వాసుదేవ 3 times, ఓం అజ్ఞాన తిమిరంధస్తు కూడా నాట్ ఫుల్ ప్రేయర్స్, అలాగే చేస్తున్నారు కదా. దానివల్ల ఏంటంటే జపానికి టైం ఉండాలి. యాక్చువల్లీ జపం టైం అంతా ఆల్రెడీ మంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం.
అండ్ తులసి ఆరతి ఐ డోంట్ నో, తులసి ఆరతి కూడా ఫాస్ట్ అవుతుంది కదా ఇక్కడ. ప్రభు తులసి ఆరతిలో 2 times రిపీట్ చేయరు కదా, నరసింహారతి కూడా 2 times రిపీట్ చేయరు కదా ఎవరు. లేదు మస్తు అయిపోతుంది. జయ నరసింహదేవ్ ప్రహ్లాద్ మహారాజ్ అంతే. అంతే ప్రభుపాద గురుదేవ్ నితాయ్ గౌర్ హరి బోల్ అమ్మ చెప్తారు కొంతమంది పట్టారు ప్రభుపాద చెప్తారు. అవన్నీ గ్రాటిట్యూడ్ లాగా చెప్తారు. అది మంగళారతిలో చేసేయచ్చు, దాని తర్వాత ఇంకా ఫర్దర్ ప్రభు ఇలా కంటిన్యూ ఇలా ఇచ్చేయచ్చుగా, ఇలా ఇవ్వాలని అది ఏం లేదు. మన కానీ ఇలా continue చేస్తాం. కనిపెట్టుకుంటారు. నేనేం చేస్తానంటే బయలుదేరి ఇది ఇలా తీసుకుంటే ఈ గంట అవ్వట్లేదు. నువ్వు చేయనప్పుడు దాని సార్ అలా ఇస్తే ఇలా చేస్తే వచ్చి చేయి నొప్పి రాదు. అది ఒక మెజెస్టిక్ కింద కూడా ఉంటుంది. ఇలా వెళ్తుంటే ఇది రావట్లేదు. ప్రభు ఇప్పుడు మనము టైం ఇన్నిసార్లు లేదు మన టైం. అది ఎలా ఉండాలి అంటే మెజెస్టిక్ గా కనపడాలి భగవంతుడికి అని చేసేది. ఇప్పుడు మామూలుగా ఇన్నిసార్లు చేయడం లేదు, మన టైం అడ్జస్ట్ బట్టి. నేనే 7 టైం ఉంటే టైం ఉండదు, ఎందుకంటే మేము మంగళారతి కూడా టైం సెట్ అంటే ఒక పర్టికులర్ టైం దాకా వెళ్తాం, తర్వాత ఫర్దర్ కంటిన్యూ. మా టెంపుల్స్ ఎలా ఉంటాయంటే జనరల్ టెంపుల్స్ లో మంగళారతి మీన్స్ 20 minutes కంప్లీట్ చేసేయాలి. అంటే ఆరతి వాడు కూడా అదే టైం అయిపోతున్నాడు, అందుకే అక్కడ క్లాక్ పెడతారు అన్నమాట పూజారికి కూడా. ప్రభు 19 minutes లో కంప్లీట్ చేయాలి. మంచి 18 minutes 19 minutes లో Okay. కంప్లీట్ చేయాలి. ఇప్పుడు భోగంతా రేపు మనం డిస్కస్ చేయాలి. బాగా ఎక్కేటప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. విల్ కన్క్లూడ్. రుమాలు ఉంది కదా,